రామ 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 రామ్ 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 శ్రీరామ శరణం మమ శ్రీరామ శరణం మమ శ్రీరామ శరణం మమ శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనంబుల నుండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధిజిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. భాగవతము తెలిసి పలుకుట చిత్రము శూలికైన తమ్మి చూలికైన, అది అందరికీ తెలుగు వారికి తెలిసినటువంటి మాట. భాగవతం తెలిసి పలకాలి అంటే శివుడికైనా బ్రహ్మకైనా అసాధ్యమే అన్నారు. ఎందుకు ఆ మాట చెప్పారు అంటే భాగవతాన్ని అధ్యయనం చేసిన వాళ్ళకి ఆ విషయం తెలుస్తుంది. ఎన్ని పరంపరలు ఉన్నాయో. విష్ణుమూర్తి బ్రహ్మగారికి ఒకసారి భాగవతాన్ని ఉపదేశం చేశారు. బ్రహ్మగారు నారదుడికి ఉపదేశం చేశారు. సనక సనందనాదులకి సంకర్షణ భగవానుడు ఉపదేశం చేశారు. మళ్ళీ సనకాదులు ఒకసారి నారదుడికి గుర్తు చేశారు. నారదుడు వ్యాసుడికి చెప్పాడు. అలాగే పరాశర ఋషికి, బృహస్పతికి, పెద్ద పెద్ద దేవతలు, బృహస్పతి సాంఖ్యాయన మహర్షికి ఉపదేశం చేశాడు, పరాశరుడికి ఉపదేశం చేశారు. అలా అనేకమైన పరంపరగా ఎప్పటి నుండో ఈ భాగవతం అనేది మనకు అందివ్వబడుతూ ఉన్నది. కనుక ఇలాంటి భాగవతాన్ని తెలిసి పలకడం అనేది చాలా దుస్సాధ్యమైనటువంటి విషయం, అసాధ్యమనే చెప్పాలి. అంటే తెలిసినంత మేర మనం చెప్పుకుంటాం, అదే భాగవతంలోని గొప్పతనం. అలాగే శివరామాలయంలో ఈ భాగవత సప్తాహం జరగడం అనేది చాలా ఆనందం. ఉంటే శివాలయం లేదా రామాలయమే మనం చూస్తూ ఉంటాం. అలాంటిది శివరామాలయం చాలా సమన్వయాత్మకముగా ఉన్నది. పద్మపురాణంలో ఒక మాట చెబుతాడు. కలియుగంలో దోషాలు ఒక్కొక్కటి చెబుతూ శివనింద హరినింద విపరీతంగా ఉండడమే కలియుగంలో ముఖ్యమైనటువంటి లక్షణం అంటాడు. అంటే హరి వేరు హరుడు వేరు అనేటువంటి భావం అధికంగా ఉంటుంది. ఈ మధ్య కొత్తగా వర్గాలు కూడా తయారైపోయాయి. శివనింద చేయడానికి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, హరినింద చేయడానికి ఒక వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. ఇవన్నీ నేను చూసి మీతో చెప్తున్నటువంటి మాటలు, సరదాగా అంటున్న మాటలు కాదు. ఈ దౌర్భాగ్యం ఎంత దాకా పాకిపోయింది అంటే చివరికి విదేశాలకు కూడా బాగా పాకిపోయినటువంటి బాధ. అక్కడికి వెళ్తే కూడా వీళ్ళు ఏ పార్టీ అనేటువంటి విషయాలు చూసుకుని వీడు మన వర్గంలో చేరతాడా లేదా అనేటువంటి విధానాన్ని అమలుపరుచుకుంటున్నారు. రాజకీయాలతోనే సగం చచ్చిపోయిన మన మతాన్ని ఇంకొంచెం చంపడానికి అనువుగా ఇలాంటి కుయత్నములన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఒక స్వామివారు అన్నారట, అదేంటండి ఇలా చేయకూడదు, మీకు తెలుసు కదా అని అడిగితే మేము కూడా బ్రతకాలి కదా అని సమాధానం ఇచ్చట ఆయన. అలాంటి పరిస్థితిలో ఉన్నాం. ఇది నేనేదో కపోల కల్పితంగా చెప్తున్న మాట కాదండి, యథార్థంగా జరిగినటువంటి విషయం. కనుక ఇలాంటి చోట శివరామాత్మకమైన ఈ ఆలయంలో ఇలా చెప్పడం చాలా సంతోషం. శ్రీరామ రామరామేతి రమే రామే మనోరమే అని శివుడు అంటాడు. రామనామం చెబితే సహస్రనామం చెప్పినంత పుణ్యం అంటాడు. విష్ణుమూర్తి ఏమో నేను ఎప్పుడూ పరమేశ్వరుని ధ్యానం చేస్తానంటాడు. ఎక్కడంటే మహాభారతం చదివితే తెలుస్తుంది. మహాభారతంలో ఉపమన్యువు దగ్గరికి వెళ్ళి శివదీక్ష పొందాడు కృష్ణ పరమాత్మ. భారతం ప్రమాణం కాదు అంటే ప్రమాణం కాదనేవాడికి ఏదీ ప్రమాణం కాదు, వాడి బుద్ధికి నచ్చిందే ప్రమాణం. వ్యాసుడు చెప్పింది ప్రమాణం కాదు. కొంతమంది తృణాయమేని అంటాడు, వ్యాసుణ్ణి కూడా గడ్డిపోచతో సమానంగా తీసేసి ఉంటే వాళ్ళు కొంతమంది ఉన్నారు. తెలుసా అండి, వాళ్ళు అనుకున్నది ధర్మం, వాళ్ళు అనుకున్నదే సిద్ధాంతం, అంతే. పైగా వాళ్ళు మిగిలిన గ్రంథాలు చదవరు. అది ఇచ్చినటువంటి చిక్కు. చదివితే పోనీ ఇది అదేం చెప్పొచ్చు, మరి మీరు ఏ ప్రమాణంతో చెప్తున్నారని అడుగుతారు. వేదం అన్నిటికీ ముఖ్యమైన ప్రమాణం. వాడు అవైదికుడైతే దేన్నో అవలంబించుకుంటాడు. వైదికుడు వేదాన్ని అనుసరించే కదండి చెప్తాడు. ఏకం సద్విప్రా బహుధా వదంతి అని వేదమే చెప్పింది. ఉన్న ఒకే ఒక పరమాత్మను ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా పిలుస్తున్నారు. ఇంద్రుడని, అగ్ని అని, యముడని, వాయువని, ఇలా అనేక రూపాల్లో ఒక పరమాత్ముడినే వారికి నచ్చినట్టుగా పిలుస్తున్నారన్నారు. అలా ఎందుకు పిలవడం, ఒకే విధంగా పిలవచ్చు కదా అని మీరు అనవచ్చు. వేదం కూడా అలాగే చెప్పొచ్చు కదా. ఒకే పేరుని కనుక చెబితే, ఒకే రూపాన్ని చెప్తే అందరూ అలాగే భావించుకుంటారు కదా. ఇన్ని రకాలుగా ఉండాలా అని మీకు అనిపించవచ్చు. అన్నం తింటే ఆకలి తీరుతున్నప్పుడు ఒకే ఆహార పదార్థాన్ని సృష్టించవచ్చు కదా. ఆకలి తీరడం మనకు కావాలి,
ఒక పదార్థాన్ని తింటే మనకు ఆకలి తీరిపోయినట్లయితే ఒకే పదార్థం ఉండొచ్చు కదా ఈ సృష్టిలో. అలా లేదే, తీరేది ఆకలి అయినప్పుడు తినేది ఒకే పదార్థం అయితే ఏమైంది? అయినా కూడా అలా తినలేము. ఎందుకంటే అందుకు కారణం మన రుచి. ఆ రుచి మన పూర్వార్జితమైన సంస్కారాన్ని అనుసరించి ఏర్పడుతుంది. ఎప్పుడో చిన్నప్పుడు తల్లి గోరుముద్దలు తినిపించేటప్పుడో ఏ ఇంట్లో పెద్దవాళ్ళు ఒక పదార్థాన్ని అలవాటు చేస్తారు. అది మొదటి నుంచి తిని తిని మనకు అలా అలవాటు కనుక అది తింటే వచ్చేటువంటి రసాస్వాదన మిగిలినవి తిన్నప్పుడు రావు. అదేవిధంగా ఈ జీవుడు శివానో రామానో ఒక నామం మీద ఒక రూపం మీద ఒక ఆసక్తిని ఏర్పరచుకుంటాడు. ఇది ఎక్కడి నుంచి ఏర్పడుతుంది అంటే అనేక జన్మల సంసర్గం వల్ల ఏర్పడుతుంది. పుట్టడంతోనే, లేకపోతే కొంచెం పరిణమించిన వెంటనే వాడికి శివుడంటే ఇష్టమని ఎవరు చెప్తారు? వాడికి కృష్ణుడంటే ఇష్టమని ఎవరు చెప్తాడు? ఇంకొకటికి ఎవరు చెప్పరు. వాళ్ళకి పూర్వార్జితమైన సంస్కారాల వల్ల వాటి మీద దృష్టి ఏర్పడుతుంది. ఒక మహమ్మదీయుడు కృష్ణనామాన్ని విన్నంతనే కన్నులు నీరు కాలుస్తూ సమాధిని పొందాడు తెలుసా అండి? కాశీలో జరిగినటువంటి ఘటన. ఆయనకి ఎవరు చెప్పారు? పూర్వార్జితమైన సంస్కారాలు అంత బలంగా ఉంటాయి. ఆ సంస్కారాలు ప్రత్యేకించి మనల్ని ఒకవైపు లాగుతున్నప్పుడు నేను కట్టేస్తా అంటే కుదరదు. తద్వారా ఏమవుతుందంటే వైషమ్యం ఏర్పడుతుంది, విభేదాలు ఏర్పడతాయి. ఇది తెలుసుకోకుండా అంతా ఒకే తాటికి రావాలని ప్రయత్నం చేసే మతాలన్నీ కూడా విధ్వంసములైపోతాయి. కనుక అలా ఎన్నడూ కూడా ఉండకూడదు. విభిన్నతలో ఐక్యతని మనం ఎప్పుడు కూడా దర్శించాలి. ఇది మన సనాతన ధర్మం యొక్క సిద్ధాంతం. ఇది ఆకాశాత్ పరితంతోయం యథాగచ్చతి సాగరం సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. ఎలాగా నీరు నదుల్లో విభిన్నంగా ప్రవహించినా చివరికి సముద్రంలో ఏకమైనట్లుగానే అందరూ పెట్టే నమస్కారాలు ఆ కేశవుడికే చేరుతాయి. మళ్ళీ కేశవుడు అంటే విష్ణుమూర్తి అని అనవద్దు, అందరూ ఒకటే. ఆ కేశవుడికి సతతం నమస్కారం. ఈ విధంగా సమన్వయాన్ని గురించి చెప్పుకుంటూ ఈనాడు భాగవత సప్తాహం గురించి కొన్ని మాటలు చెప్పుకోవాలి. సప్తాహం అన్నాం కనుక దీనికి ఒక విధి విధానం అనేది ఏర్పాటు చేయబడుతూ ఉన్నది. ఈనాడు ఇలా ఉన్నదా లేదా అనే అంశాన్ని కాస్తంత పక్కన పెడదాం. సప్తాహాన్ని ప్రాచీనమైన కాలంలో ఎలా జరిపించేవారు? దీనికి ఒక పద్ధతి ఉండేది. ఊరి పెద్దలందరూ కూడా ఒక చోట చేరి పరస్పరం మాట్లాడుకునేవారు. ఈనాటి నుంచి మనం కొన్ని రోజులు సప్తాహాన్ని ఏర్పాటు చేయాలి అనుకుని తమ వంతు చేయూతని చేసేటువంటి వ్యక్తికి ఇచ్చేవారు. అలా సప్తాహాన్ని ఆరంభం చేస్తారు. ఊరంతా పందిర్లు కడతారు, కళాబీలు చల్లుతారు, ముగ్గులు పెడతారు, లేఖలు పంపిస్తారు. లేఖల్లో ఏం రాస్తారంటే, అయ్యా ఫలానా ఒక రోజు నిర్ణయించుకుని ఈనాటి నుండి 7 రోజుల పాటు భాగవత సప్తాహం అనేది జరగబోతూ ఉన్నది. మీ జీవితంలో సార్థకమయ్యేటువంటి రోజులు ఏమైనా ఉన్నాయంటే ఈ 7 రోజులే అని మీరు గ్రహింతురుగాక. ఈ 7 రోజుల్లో మీరు కొంతైనా సమయం కేటాయించగలిగితే మీ జీవితం ధన్యమవుతుంది. లేకపోతే సమయాన్ని వ్యర్థం చేసుకున్న వాళ్ళు అవుతారు. రత్నాన్ని పోగొట్టుకుని గాజు ముక్కల వెంబడి తిరిగేవాడిలాగా భగవద్ విషయాలను వదిలి లౌకికమైన విషయముల గురించి చింతించేవాడు వ్యర్థుడైపోతాడు. కనుక భగవంతుడి మీద ఆసక్తి ఉన్న మీలాంటి పుణ్యాత్ములు ఈ సప్తాహానికి విచ్చేసి తరింప మేము ప్రార్థిస్తున్నాం. సప్తాహంలో మీకు 7 రోజులు కుదరకపోతే కనీసం 3 రోజులైనా, కనీసం 1 రోజైనా వచ్చి ఈ భాగవతాన్ని విందురుగాక అని ప్రతి ఊరికి లేఖని పంపించేటువంటి వాళ్ళు. ఈరోజు వాట్సాప్ పుణ్యం అని అరగంటలో వెళ్ళిపోతుంది అనుకున్న వెంటనే కదండి. ఎంత దూరమైనా మనం పంపించవచ్చు, కానీ వినేవాళ్ళు తక్కువ. ఆ రోజుల్లో లేఖలు పంపడానికి కష్టం, కానీ వినేవాళ్ళకు కొదవలేదు. ఆనాటి శ్రద్ధ అనేది అలా ఉండేది, అంత చక్కగా ఉండేది. అయితే ఇక్కడ చెప్పవచ్చేది ఏమిటి అంటే, ఇలాంటి పుణ్యకార్యాలు చేసేటప్పుడు చేసేటువంటి వాళ్ళకి చేయూత ఇవ్వడం అనేది చాలా చాలా పుణ్యప్రదమైనటువంటి విషయం. మీ అందరూ ఇతపూర్వమే విని ఉండవచ్చు, అయినా కూడా నేను ఒకసారి గుర్తు చేస్తున్నాను. కర్త కారణితా చైవ ప్రేరకశ్చానమోదకః సుకృతే దుష్కృతే చైవ చత్వార సమభాగినః అంటారు. కర్త అంటే ఒక మంచి పనైనా పాడు పనైనా చేసేటువంటి వాడిని కర్త అంటారు. అందుకు చేయించేటువంటి వాడిని కారయిత అంటాడు. ప్రేరక చెయ్యి అనేవాడిని ప్రేరకుడు అంటారు. ఇది బాగుంది అనేవాడిని అనుమోదక అంటారు. ఈ నలుగురు కూడా ఒక పుణ్యమునందు పాపమునందు సమభాగాన్ని పంచుకుంటారు. చెడుని కూడా మనం ఆమోదించామంటే ఫలితం తప్పదు. అందుకే భీష్మ పితామహుడంతటి వాడు చెడుని ఆమోదించినట్లుగా మౌనంగా ఉన్నాడు కాబట్టి ఆయన కూడా ఫలితాన్ని అనుభవించాడు. భారతం తెలిసిన వాళ్ళ పెద్దవాళ్ళు కనుక పుణ్యమైన పాపమైన అందుకు ఫలితాన్ని అనుభవిస్తారు. ఇదే విషయం నేను చెప్తున్నటువంటిది కాదు సుమా. నేను చెప్పే ప్రతి మాట మనకి ప్రమాణం ఎక్కడ అంటే ఈ భాగవతానికి సంబంధించి పద్మపురాణంలో మీకు ప్రమాణం కనబడుతున్నది. అక్కడ ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతాడు. ఈ విధంగా భాగవత ప్రవచనానికి అంటే ప్రవచనం అంతా ఎలా ఏర్పాటు చేసుకోవాలనే విషయాలన్నీ పద్మపురాణంలో ఇలా చెప్పారు. ఇక
భాగవతాన్ని ఎందుకు వినాలి అనేటువంటి ప్రశ్న ఒకటి వస్తుంది. భాగవతమే కాదు, మనం ఏ గ్రంథాన్నైనా వినాలంటే ముఖ్యంగా దానికి కొన్ని అర్హతలు ఉండాలి. మనం వినాలంటే మనకి కొన్ని అర్హతలు చెప్పారు కదండి. శ్రద్ధావాన్ అంటారు, శ్రద్ధగా ఉండాలి, అసూయ లేకుండా ఉండాలి. అంటే వ్యాసుడు చెప్పాడంటే ఆయన ఏదో పుక్కిటి పురాణం చెప్పుకుంటాడు, మనకెందుకు వచ్చిందయ్యా, మనకు రూపాయి వస్తుందని అనుకోకూడదు. శ్రద్ధావంతుడై ఉండాలి. వీడు చెప్పేది ఏమిటి అనేటువంటి అసూయాభావం అనేది ఉండకూడదు, మాత్సర్యం ఉండకూడదు. ఇవన్నీ లేకుండా శ్రద్ధతో ఉండి వినాలి అని చెప్పారు. ఇవి మనకు చెప్పినటువంటి యోగ్యతలు, అంటే వీటిని సంపాదించుకొని వినాలి. మరి మనకిన్ని చెప్పినప్పుడు మనం వినాల్సిన దానికి కూడా ఒక యోగ్యత అనేది ఉండాలి కదా. మనం ఇంత సమయాన్ని కేటాయిస్తున్నప్పుడు దానివల్ల మనకు ప్రయోజనం అనేది ఉండాలి. అలా లేనప్పుడు దాన్ని వినడం ఎందుకు, ప్రయోజనం ఏం లేదు. అందుకే దీనికే కాదు, ఏదైనా సరే పెద్దవాళ్ళు చెప్పినటువంటి గ్రంథానికి 4 ఉండాలి. శాస్త్రావతారం సంబంధం విషయంచ ప్రయోజనం తస్మాత్ శాస్త్రం భవేద్గ్రాహ్యం ఇది శిష్టానుశాసనం అంటాడు. మొట్టమొదట అవతారిక అనేది బాగుండాలి. అవతారిక అంటే దాని యొక్క పుట్టుక. కొన్ని గ్రంథాలు ఎడారుల్లో పుడతాయి, బంజరు భూముల్లో విహరిస్తాయి, చివరికి ఎక్కడెక్కడో సంచారం చేసి భారతదేశానికి వస్తాయి. అవి వాటి యొక్క అవతారిక అనేది అలా ఉంటూ ఉంటుంది. అవతారిక అనేది చాలా ముఖ్యం. భగవద్గీత ఎక్కడ పుట్టిందండి, టక్కని చెప్తాం మనం. కృష్ణ పరమాత్ముడి ముఖం నుండి ఆవిర్భవించింది. యా స్వయం పద్మనాభస్య ముఖపద్మాద్ వినిశ్రుత. అర్జునుడు శిష్యస్తేహం షాధిమాన్ త్వాం ప్రపన్నం అన్నాడు. నాకు దిక్కు తొగటట్లేదయ్యా, ఏం చేయాలో పాలుపోవట్లేదు, నేను నీకు శిష్యుణ్ణి అనగానే అప్పుడు కృష్ణ పరమాత్ముడు ఉపదేశం చేశాడు. ఎలాంటి చోట ఉపదేశం చేశాడు? ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ. యుద్ధానికి సన్నద్ధులైనటువంటి ఇరువురి మధ్య ధర్మక్షేత్రం కురుక్షేత్రం. కురుక్షేత్రం అంటే సామాన్యమా? కురువనే మహారాజు చాలా కాలం తపస్సు చేసి విష్ణుమూర్తి కోసం, విష్ణుమూర్తి ప్రసన్నుడైతే ఒక వరం కోరుకున్నట్ట. స్వామి, ఈ క్షేత్రమంతా ధర్మ బీజములు చల్లబడాలి అన్నాడు. అంటే ధార్మికమైన భావనములే విత్తనములుగా చల్లబడాలి ఈ క్షేత్రంలో కోరుకున్నాడు. అయితే బీజములు ఎక్కడి నుంచి సృష్టించమంటా ఉన్నాడు విష్ణుమూర్తి. ఇదిగో నా శరీరమే తీసుకున్నాడు ఆయన. అప్పుడు ఆయన శరీరాన్ని బీజములుగా మార్చి ఆ కురుక్షేత్రంలో చల్లాడు కనుకనే ఆ కురుక్షేత్రానికి అంతటి గొప్ప కీర్తి వచ్చింది. అందుకే అది పుణ్యక్షేత్రం. అలాంటి కురుక్షేత్రమే ధర్మక్షేత్రం. ఆ ధర్మక్షేత్రంలో కురుక్షేత్రంలో సాక్షాత్తు కృష్ణ పరమాత్ముడి యొక్క ముఖం నుండి ఆవిర్భవించింది భగవద్గీత. ఇప్పుడు భగవద్గీత అవతారిక అంటే మనం అలా చెప్పేశాం. మరి భాగవతానికి అవతారిక ఉండాలి కదా. ఒకదానికి 4 ఉండాలి. 4 ఉంటేనే మనం దాన్ని గ్రహిస్తాం. శాస్త్రావతారం, అవతారం ఉండాలి, సంబంధం, దానికి మనకి సంబంధం ఉండాలి, అందులో విషయం ఏమిటో తెలియాలి, ప్రయోజనం ఏమిటో తెలియాలి. మొదటిది అవతారం అనుకున్నాం. భాగవతం ఎక్కడ అవతరించింది? ఎంతమంది దగ్గర నుంచి ఇది మనకి గంగానదిలాగా ప్రవహిస్తూ మన దగ్గరకు వచ్చిందో మనం చెప్పగలమా? అనాది విష్ణువే స్వయంగా బ్రహ్మకు ఉపదేశం చేశారు. అక్కడి నుంచి మనకు ఆవిర్భవించింది, ఇక్కడికి వచ్చింది. అయితే కలియుగంలో సహజంగా మనకి అందరికీ అందించింది ఎవరు అంటే వ్యాస భగవానుడి పేరు చెప్తాం. వ్యాసుడు చెప్పాడు అని మనకెవరు చెప్తారు? సత్యనారాయణ వ్రతకథలు అంతా వింటూ ఉంటారు కదా, వినాయక చవితి వ్రతకథలు అన్నీ వింటూ ఉంటారు. ఎవరు చెప్తారంటారు? సూతుడు చెప్తాడు అని చెప్తారు. ఆ సూత మహాముని వల్ల మనకి ఈ భాగవత కథ వచ్చింది. ఈ సూత మహాముని సామాన్యుడు అనుకుంటారు, ముందు అది చెప్పుకోవాలి. ఇందులో చాలా అంశములు ఉంటాయి. అవతారిక అంటే చిన్న విషయం కాదు. సూతుడంటే జాతి సూతుడు అని మనకి సినిమాల్లో డైలాగులు చెప్పే సూతుడు అనుకున్నారా? సూతుడంటే అలాంటి వాడు కాదు. పృథు చక్రవర్తితో హోమగుండం నుండి ఆవిర్భవించినటువంటి వాడు సూతుడంటే. యజ్ఞగుండం నుంచి పుట్టాడు. ఇంద్రుడికి ఇవ్వాల్సినటువంటి ఆహుతి బృహస్పతికి ఇవ్వవలసినటువంటి ఆహుతి ఇంద్రుడికి ఇవ్వడం వలన, అంటే విలోమంగా ఆహుతులు ఇవ్వడం వలన యజ్ఞగుండం నుండి ఆవిర్భవించినటువంటి ఋషి కనుక ఆయనకి సూతుడు అని పేరు. ఈ మహానుభావుడు విష్ణుమూర్తి యొక్క అంశావతారం ఈయన. ఈ సూతుడు పురాణ ప్రవచనకర్తగా మనకి ఎన్నో అందించారు. వ్యాసుడి యొక్క శిష్యుడు ఈయన. ఇట్లాంటి సూతుడు ఒకానొక సమయంలో నైమిషారణ్యానికి వెళ్ళారు. ఎప్పుడు అంటే అక్కడ చెప్తారు, కలియుగం ఇక ఆరంభం అవ్వబోతోంది అనగా మహర్షులు ఒక దివ్యమైనటువంటి యజ్ఞాన్ని ఆచరణం చేస్తున్నారు నైమిషారణ్యంలో. ఎంతకాలం అంటే 1000 సంవత్సరాలు అని చెప్పారు. 1000 సంవత్సరాలు యజ్ఞం చేయడం కుదురుతుందా అంటే కొంతమంది దాన్ని 1000 మాసములు అని మార్చారు. కానీ వాస్తవానికి అలా మనం మార్చాల్సినటువంటి అవసరం లేదు. ఋషుల యొక్క ఆయుష్ అంతే గొప్పది, సామాన్యమైనది కాదు కదా. అసలు నైమిషారణ్యంలోని యజ్ఞాలు ఎందుకు చేస్తారు? మళ్ళీ అదొక ప్రశ్న. మీరు ఎందులైనా చూడండి, నైమిషారణ్యంలో మునులందరూ అక్కడ కూర్చున్నారు, ఎంతో కాలం యజ్ఞం చేశారంటారు. దానికి కారణం చెబుతారు. ఎత్ర బ్రహ్మణ మనోమడిశ్చనేమి శీర్యతే తన్నైమిషం అంటాడు. అంటే ఎక్కడ ఒకసారి ఋషులందరూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి అడిగారు, అయ్యా మేము ఒక మంచి యజ్ఞం చేసుకోవాలనుకుంటున్నాం, దానికి సరైనటువంటి ప్రదేశాన్ని చూపించండి అని అడిగారు. అడిగితే బ్రహ్మగారు మనస్సులో ఒక చక్రాన్ని స్మరణం చేసి
ఈ అంచు అనగా దీనికి ఉన్నటువంటి నేమి మధ్య భాగంలో ఒక ఇరుసు ఉంటుంది. అది ఎక్కడ పడిపోతుందో మీరెక్కడ తపస్సు చేసుకోండి, యజ్ఞాలు చేసుకోండి అని చెప్పారు. ఆ చక్రాన్ని అనుసరించి ఋషులు వెళ్ళగా వెళ్ళగా ఒకానొక చోట ఆ నేమి శిథిలమైనది. కనుక ఆ నేమి ఎక్కడ శిథిలమైనదో, శీర్యతే ఎక్కడ పడిపోయినదో అది నైమిషం అనేటువంటి పేర నైమిషారణ్యంగా అభివృద్ధి పొందింది. దీనికే వరాహ పురాణంలో నైమిషారణ్యం అని ఒక పేరున్నది. నమశివాయలో షా వేరు, షండహ అంటాం షా, ఆ షా వేరు, ఋషి అని చెప్తామే ఆ షా. నైమిషారణ్యం అని కూడా అంటారు. అక్కడ నైమిషారణ్యం అని ఎందుకు పేరు వచ్చింది, దానికో కారణం చెప్తారు. నిమిషుడు అనబడేటువంటి మహర్షి విష్ణుమూర్తి కోసం తదేకంగా తపస్సు చేశాడు. అందువల్ల ఆయన పేరు మీద అది నైమిషారణ్యం అని పేరుగాంచిందన్నారు. ఇంకో కారణం చెప్పారు, నిమిషములు అనేటువంటి వృక్ష సముదాయములు అధికముగా ఎక్కడున్నాయో దాన్ని నైమిషారణ్యం అన్నారు. ఈ నిమిష వృక్షాలకి ప్రత్యేకత ఏమిటి అంటే ఆ వృక్షముల యొక్క దుంపలను తిని మహర్షులు సతతం తపస్సు చేసేటువంటి వారు. దీనికే అనిమిష క్షేత్రం అని ఇంకొక పేరున్నది. అనిమిష క్షేత్రం అంటే రెప్పపాటు కూడా వెయ్యకుండా విష్ణుమూర్తి తదేకంగా ఆ క్షేత్రాన్ని చూస్తూ ఉంటాడు. అనిమిష క్షేత్రం అని అందుకు పేరు. విష్ణోహో అలుప్త దృష్టిత్వాత్ అంటారు. అందువల్ల దానికి అనిమిష క్షేత్రం అని పేరు. ఈ విధంగా నైమిషారణ్యం అనేటువంటి పేర్లు దానికి ఏర్పడ్డాయి. అక్కడ శౌనకాదులందరూ కూడా యజ్ఞం చేస్తున్నారన్నారు. కలియుగంలో సత్రయాగం అనేది చేయకూడదు అంటారు కదా, మరి ఋషులు ఎలా చేశారంటే వాళ్ళు ఆరంభించింది ద్వాపర యుగంలోనయ్యా. ఆ యాగం పరిసమాప్తమయ్యే సమయానికి కలియుగం వచ్చింది కనుక వాళ్ళు ద్వాపరంలో ఆరంభించారు కనుక దోషం లేదు అన్నారు. ఇలాంటి చోట పైగా అందరూ బహురుచులు అయినటువంటి మహర్షులు, వృక్షాఖీయులైనటువంటి ఋషులే ఆ యజ్ఞంలో ఉన్నారని చెప్పారు. అలాంటి చోట ఈ భాగవతం ఆరంభమైనది. వాళ్ళు అడిగారు, అయ్యా కృష్ణుడు స్వధామ అంటే తన యొక్క ధామానికి వెళ్ళిపోయిన వెంటనే ధర్మ కం శరణం గతః అన్నాడు. ధర్మం ఎవరిని శరణ పొందింది అని ఋషులు ప్రశ్న వేశారు. అక్కడ ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు, చాలా ప్రశ్నలు ఉన్నాయి. అన్ని ప్రశ్నలు ఉంటే అందులో ముఖ్యమైనటువంటి ప్రశ్న ఏమిటి అంటే ధర్మ కం శరణం గతః. కృష్ణుడు తన ధామానికి వెళ్ళిన తర్వాత, నిజధామానికి వెళ్ళిపోయిన తర్వాత ధర్మం ఎవరిని శరణు పొందింది అని ప్రశ్న వేశారు. అక్కడి నుంచి మనం తర్వాత చూద్దాం. అవతారం అంటే ఇలా ఉంటుంది. ఇప్పుడు దీని యొక్క శాస్త్రావతారం ఎక్కడ జరిగిందన్నాం, నైమిషారణ్యంలో సూత మహాముని శౌనకాదులకు చెబుతున్నాడు. ఇది దీని యొక్క నేపథ్యం. ఇక సంబంధం, దీనికి మనకు ఉన్నటువంటి సంబంధం ఏమిటి, భక్తుడికి భగవద్ విషయమునకు ఉన్న సంబంధం. భగవద్ విషయంలో ఎవరుంటారు, భగవంతుడే ఉంటాడు. ఆ మాట ఎవరు చెప్పారు, కృష్ణ పరమాత్ముడే చెప్పాడు. కలియుగంలో నేను రూపంలో కనిపించడం కుదరదు, నా కథారూపంలో భక్తులను ఎప్పుడూ కాపాడుతూ ఉంటాను కనుక భాగవతమే నేనే భాగవతమని తెలుసుకో ఉద్ధవ అని చెప్పాడు. ఉద్ధవుడికి ఈ విషయం చెప్పాడు. కనుక శాస్త్రావతారం సంబంధం, విషయం భగవద్ విషయం. ప్రయోజనం ఏమిటి, ఈ భాగవతం వినడం వల్ల టైంపాస్ చేయడం ప్రయోజనమా? కొంతమంది అంటారు టైంపాస్కి చేస్తున్నానండి. పాస్ చేసేంత టైం ఉంటుందండి నిజంగా జీవితంలో? మనం కొంచెం గమనిస్తే అసలు అంత సమయం ఉంటుందా అని అనిపిస్తుంది. ఆలోచన చేస్తే అంత సమయమే ఉండదు మనం అనుకుంటాం. చాలా గొప్పదైన ప్రయోజనం ఏమిటి, చతుర్విధ పురుషార్థాలను పొందడం. ఇది భాగవతంలో ద్వితీయ స్కంధంలోనే ఒక మాట అంటాడు, నీకు ఒక కోరిక కావాలంటే ఈ దేవతను పూజించయ్యా, ఈ దేవతను పూజించు. ఒక కోరిక కావాలంటే అశ్విని దేవతల్ని పూజించు, బలం కావాలంటే ఇంద్రుడిని పూజించు, ఇలా చెప్పుకుంటూ వస్తాడు. అన్నీ కావాలంటే నారాయణుని పూజించవయ్యా అని చెప్పాడు. చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం శ్రీమద్భాగవత శ్రవణం అహంకరిష్యే, శ్రీమద్భాగవత పఠనం అహంకరిష్యే. పైగా ఈ భాగవతంలో సోదర తుల్యులు పెద్ద, బహుశా నాకంటే పెద్దవారేమో, సుదర్శన ఆద్య గారు 18,000 శ్లోకాలు ఇక్కడ ఇలా పారాయణ చేయిస్తున్నారంటే చాలా సంతోషం. అందుకే ఏర్పాటు చేసినటువంటి మా శ్రీకృష్ణ శర్మ గారు కానీ, భరతన్న గారు కానీ, వారందరికి కూడా నాకు కృతజ్ఞతలు. చాలా మంచి విషయం ఇది. అలాగే ప్రయోజనం, దీనివల్ల ప్రయోజనం ఏమిటి అంటే చతుర్విధ పురుషార్థ సిద్ధి అని చెప్పారు. ఇలా భాగవతం వల్ల మనకి కలిగేటువంటి ప్రయోజనాన్ని స్మరణం చేసుకున్నాం. ఇక ఆ తర్వాత ఈ భాగవత కథా నేపథ్యాన్ని మనం స్మరణం చేయాలి. కథా నేపథ్యాన్ని స్మరణం చేయాలంటే కొంచెం భారతంలో కూడా వెళ్ళవలసి ఉంటున్నది. నేను సంపూర్ణంగా కథాభాగాన్ని స్మరణం చెయ్యను, చాలా సంగ్రహంగా మొట్టమొదటి చెప్పవలసిన దాని గురించి చెప్పడం జరుగుతుంది. మహాభారత యుద్ధం జరిగిన తర్వాత మొత్తం అతలాకుతలం అయిపోయిన తర్వాత దాన్ని యుగాంత ప్రళయం అంటారు. ఇంచుమించు అలాంటి యుగాంత ప్రళయం కలిగిన తర్వాత కృష్ణుడు
తన ధామానికి వెళ్ళాక ధర్మరాజు గారి మనవడైనటువంటి పరీక్షిత్తు చాలా చక్కగా రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఆ సందర్భంలో ఒకానొక సమయంలో వేటకు వెళ్ళి అక్కడ చెయ్యకూడనటువంటి పని ఒకదాన్ని చేశాడు. ఏమిటా పని? శమీకుడు అనబడేటువంటి ఋషి మెడలో పాముని వేశాడు. ఎందుకు ఆ సర్పాన్ని వేశాడయ్యా, ఊరికే వేశాడా అంటే, ఆయన మహారాజు అవ్వడం వల్ల ఎన్నడూ ఆకలి దప్పులు ఎరిగినటువంటి వాడు కాదు. విపరీతమైనటువంటి ఆకలి దప్పులతో ఆ శమీకుడు అనే ఋషి దగ్గరికి వెళ్ళగానే శమీకుడు సమాధిలో ఉండడం చేత, బ్రహ్మానందాన్ని అనుభవించడం చేత బాహ్యమైనటువంటి స్పర్శ ఏది తెలియకుండా ఉన్నాడు. అందుచేత ఆయన మహారాజుని గమనించలేదు. ఈ పరీక్షిత్ అనుకున్నాడు, ఓ ఈయన చేసేదంతా కూడా కపటమైనటువంటి విషయంగా కనబడుతోంది, కనుక ఈయనకు సరైన బుద్ధి చెప్పాలని మెడలో సర్పాన్ని వేసి చక్కగా ఆయన రాజ్యానికి వచ్చాడు. ఇది చూశాడు ఆయన యొక్క కొడుకు. పేలవలసిన ప్రగల్భాలన్నీ పేలి చిట్ట చివరికి ఒక శాపాన్ని ఇచ్చాడు. నేటికి 7వ రోజు ఈయన తక్షకుడి కాటుకు బలైపోతాడు సుమా అన్నాడు. శమీకుడు చూసి చాలా బాధపడ్డాడు. అయినప్పటికీ కూడా జరగవలసినటువంటి విషయం జరగనే జరిగింది. పరీక్షిత్తు ఈ మాట విని చాలా ఆనందించాట. అయ్యో పొరపాటున నా వల్ల జరిగింది, ఏం చేయాలని అసలే అంతఃపురంలో మథన పడుతున్నాడు. ఈలోపుగా శమీక మహర్షి ఒక దూతను పంపి విషయాన్ని చెప్పగానే నాకు సరైనటువంటి స్థితే కలిగింది. ఈ విధంగా నాకు శాపం రావడం అనేది భగవంతుడి యొక్క దడసుమ అన్నారు. ప్రారంధం ఎలా ఉంటుందో గమనించండి. పరీక్షిత్తు గర్భంలో ఉన్నప్పుడు అశ్వత్థామ బ్రహ్మాస్త్ర ప్రయోగం చేస్తే కృష్ణ పరమాత్ముడు అప్పుడు రక్షించాడు. ఆయనకి ఏదో బ్రహ్మశాపదగ్ధుడు అవ్వాలని బహుశా పూర్వజన్మలో ఉన్నటువంటి కర్మ బలమైన కర్మ ఉండవచ్చు. అందువల్ల ముందు బ్రహ్మశక్తి యొక్క ప్రభావం నుండి తప్పించుకున్నాడు, కానీ చిట్ట చివరకు అదే విప్రశాపం వల్ల దగ్ధుడు కావాల్సి వచ్చింది. కర్మ ఒక్కోసారి అంత బలీయంగా ఉంటుంది. ఆ సందర్భంలో ఎవరు తప్పించుకోలేరు. పరీక్షణ్ మహారాజు కూడా అలాంటి పరిస్థితి తప్పలేదు. అది సూక్ష్మంగా ఆలోచన చేస్తే మనకి తెలుస్తుంది ఇలా జరిగిందా అని. కొంతమంది అంటారు పరీక్షిత్తు 36 సంవత్సరాలు బ్రతికాడంటారు. కొన్ని లెక్కల ప్రకారం 84 సంవత్సరాలు బ్రతికాడన్నారు. సరే, అది ఎలా ఉన్నప్పటికీ కూడా మొత్తానికి ఎప్పుడైనా జెండా తీయవలసిన వాళ్ళే కదా. ఆ విధంగా ఆయన పరీక్షిత్తు అంత్యకాలం సమీపించిందని తెలుసుకుని, ఇంకా 7 రోజులు మాత్రమే తనకు ఆయుష్యుందని తెలుసుకుని చక్కగా సరస్వతీ నదీ తీరానికి చేరి అక్కడ ప్రాయోపవేశాన్ని పూనినవాడై పరమాత్ముడి యందు మనస్సును నిలిపున్నాడు. ఆ సమయంలో పరీక్షిత్ అంటే మహాభాగవతోత్తముడు, సామాన్యుడు కాదు. అలాంటి వాడికి ఇలాంటి గతి వచ్చింది కదా, ఈయనకి చక్కటి ఉపదేశం చేద్దామని ఋషులందరూ కూడా అక్కడికి వచ్చాట. ఆ విషయాన్ని పోతన భాగవతంలో చాలా అద్భుతంగా చెప్తారు. నేను పోతన భాగవతంలో కొన్ని విషయాల్ని తీసుకొని చెప్పడం జరుగుతుంది, వ్యాస భాగవతంలో కొన్ని విషయాల్ని తీసుకొని చెప్పడం జరుగుతుంది. అదేంటి దానికి దీనికి విరుద్ధం అంటే విరుద్ధం కాదు. సంస్కృత భాగవతానికి కేవలం వ్యాఖ్యానమే తెలుగు భాగవతం అన్నట్లుగా కొన్ని సాగుతాయి. అలాంటి వాటిని నేను తీసుకుని చెప్పడం జరుగుతోంది. సత్యలోకంబునందు మూర్తిమంతంబులై నెగడుచున్న నిగమంబుల చందంబునన్ తేజరిల్లుచున్న ఋషులంజూచి భూవరుండు నారాయణ కథాశ్రవణ కుతూహలుండై నమస్కరించి ఇట్లనియే. పరీక్షణ్ మహారాజు ప్రాయోపవేశాన్ని కూర్చోగానే ఋషులందరూ వచ్చారు కదా. ఆ ఋషులందరూ ఎలా ఉన్నారంటే, బ్రహ్మలోకంలో వేదములన్నీ రూపాన్ని ధరించి కూర్చుంటే ఎట్లా ఉంటుందో, ఎంత అద్భుతంగా ఉంటుందో, ఎంత కళగా ఉంటుందో, అలా పరీక్షణ్ మహారాజు కూర్చుంటే చుట్టూ ఉన్న ఋషులందరూ కూడా ఆ వేదాల్లా భాసిల్లుతున్నారయ్యా. వాళ్ళందరినీ చూసి నారాయణ శ్రవణ కథా కుతూహలుండై, నారాయణుడి యొక్క కథలను విషయములన్నీ వినాలని నమస్కరించి ఇట్లా అంటున్నట్ట. ప్రాప్తానందులు, మీరు బ్రహ్మానందమును పొందినటువంటి వారు, బ్రహ్మబోధన కళాపారేణులు, ఆత్మప్రభాలుప్తాజ్ఞానులు, మీరల ఆర్యులు, మీరు గొప్ప జ్ఞానం పొందినవారు. అలాగే బ్రహ్మబోధన కళాపారేణులు, భగవంతుడి గురించి బోధించడం అనేది ఒక కళ. ఆ కళలో బాగా ఆరితేరినటువంటి వాళ్ళు, ఆత్మప్రభ కలిగిన వారు, అజ్ఞానము లుప్తమైనట్టి వారు, ఆర్యులు, శ్రేష్టమైన వాళ్ళు, దయాళుత్వాభిరాములు, దజడే రూపముగా కలిగినటువంటి వారు, మనోగుప్తంబుల్ సకలార్థజాలంలో మీకు గానవచ్చు కదా. అనగా మీకు ఎవరెవరి కోరికలు ఏమిటేమిటో చక్కగా తెలిసినటువంటి వారు కదా, మనసులో ఉన్న భావములెల్లా మీకు తెలుసు. అలాంటి వారు సప్తాహంబుల ముక్తికేగుడు గతిని చర్చించి భాషింపరే. 7 రోజుల్లో ముక్తిని మానవుడు ఎలా పొందాలో దడతో నా కోసం చర్చించి ఏదైనా ఉపాయం చెప్తారా అని పరీక్షిత్ అడిగాడు.
అని ఉత్తరానందనుండాడిన వచనంబులకు మునులందరూ ప్రత్యుత్తరంబు విమర్శించునట దైవయోగంబున. అహో, పరీక్షణ్ మహారాజు మమ్మల్ని ఇలా అడిగాడు కదా, ఈయన అడిగినటువంటి దానికి మనం ఎలా చేస్తే బాగుంటుందంటారు అని పరస్పరం ఆ బ్రహ్మవేత్తలు చర్చించుకునే సమయంలో అక్కడికి ఒక ఆయన వచ్చాట. ఈ ఋషులందరికంటే చాలా పిల్లవాడు. ఆయన ఎలా ఉన్నాడో పోతన గారు నిజంగా అద్భుతాన్ని వర్ణిస్తారు. సంస్కృతంలో కూడా ఇందులో శ్లోకాలు ఉన్నాయి. కానీ పోతన గారి ప్రత్యేకత ఏంటో తెలుసా అండి? మాలాంటి బద్ధకిష్టులకి చాలా సహాయం చేస్తారని చెప్పాలి ఉన్నమాట. సంస్కృతంలో 30 శ్లోకాల్లో చెప్పారనుకోండి, పోతన గారు 2-3 పద్యాల్లో లాగేస్తారు. అది తీసుకొచ్చి మేము ఆహావోహో అని చెప్పవచ్చు ఉన్నమాట. మీకు అదే చెప్తున్నాను. అలాగే వినేవారికి కూడా అంత ఓపికగా చెబితే వినేటువంటి తత్వం లేదు. 30 శ్లోకాలు పరీక్షిత్ వచ్చాడని చెప్పడానికే చెబితే ఇంకా భాగవతం ఆరంభం నేను ఎన్ని వేల శ్లోకాలు చెప్పవలసి ఉన్నది. అలాంటి స్థితి ఒకటి ఉన్నది. అందుకే ఆ సమయంలో ఇలా మునులందరూ చర్చించుకుంటున్న సమయంలో ఒక ఆయన వచ్చేట. ఆయన స్థితి ఎలా ఉన్నదో వర్ణిస్తున్నాడు. ప్రతి నిమేషము పరబ్రహ్మంబు వీక్షించి మది జొక్కి వెలుపల మరచువాడు. ప్రతి నిమిషం, నిమిషము అంటే ఇక్కడ ప్రతి క్షణం మనం అర్థం చేసుకోవాలి. ప్రతి నిమిషము పరబ్రహ్మాన్నే వీక్షించి మది జొక్కి వెలుపల మరచువాడు. లోపల భగవంతుణ్ణి చూస్తూ తనలో తాను ఆత్మారాముడవుతూ బయట ఏం జరుగుతోంది అనే విషయాన్ని మరచిపోయినటువంటి వాడు. అంతలా ఉన్న ఆయనలో సౌందర్యం ఎలా ఉంది? కమలంబు మీది భృంగముల కైవడి మోముపై నెరపిన కేశ పటలివాడు. చక్కగా తేనెలూరే కమలం మీద తుమ్మెదలన్నీ నల్ల తుమ్మెదలు ఎలా వాలతాయో ఆ సత్పురుషుడి యొక్క ముఖమనే కమలము మీద ఆయన ముంగురులనేటువంటి తుమ్మెదలు అలా వాలున్నాయట. అంత అందంగా ఉన్నాడు. గిరివ్రాసిమాయ నంగీకరించని భంగి వసనంబు గట్టక వచ్చువాడు. ఘృణ, శంక, భయం, లజ్జ అంటూ మనుషులకి అష్టపాశములు ఉంటాయి. ఎవరికైనా సిగ్గు, భయము, సంకోచము ఇలాంటి పాశములు ఉంటాయి. వీటిని అష్టపాశములు అంటారు. ఇదంతా మాయాకల్పనమే. ఈ మాయని నేను అంగీకరించను అని లోకానికి చాటడం కోసం బట్టలు కూడా కట్టుకోకుండా వచ్చేటువంటి వాడు. అంటే దిగంబరుడు ఆయన. గిరివ్రాసి మాయను అంగీకరించని భంగి, మాయను అంగీకరించేటువంటి వాడు కాదు. వసనంబు గట్టగా వచ్చువాడు. ఎక్కడికైనా వెళ్ళడం సరే ఎలా వస్తాడంటే వసనంబు గట్టగా వచ్చేవాడు, బట్టలు కట్టమంటాడు. అందుకే శివరాములు ఇద్దరు ఉన్నారు, బావాబామరుదులు అంటారు ఒక వరుసలో వాళ్ళు. అందుకే వీళ్ళ గురించి ఒక శ్లోకం ఉంది. విష్ణువర ఆగమనం నిశమ్య సహసా కృత్వా ఫణీంద్రం గుణం కౌపీనం పరిధాడ చర్మకరిణ శంభు పురోధావతి. ఒకసారి కైలాసానికి విష్ణుమూర్తి వస్తున్నట్ట. వస్తుంటే మొత్తం నందీశ్వరుడు వీళ్ళంతా వచ్చి విష్ణుమూర్తి వస్తున్నాడు అన్నట్ట. అయ్యో బావగారు వస్తున్నారు, మరీ దిగంబరుడిగా ఉంటే బాగోదు అనుకున్నాడు. చుట్టూ చూశాడు, మొలతాడు పాము వెళ్తుంది, మొలతాడు తీసి కట్టుకున్నాడు. కట్టుకుని ఆ ఏనుగు తోలు ఉంటే తీసి కౌపీనం పెట్టుకున్నట్ట. శంభు పురోధావతి అలా వెళ్తున్నాడు. అంతవరకు బాగానే ఉంది. వెళ్తూ వెళ్తూ ఆభరణాలన్నీ పాములు కదా, మంచిగా ఉన్నాయి. బావగారు వస్తున్నారని అలంకారాలు చేసుకుని వెళ్ళగానే వారు ఆత్మీయంగా భాషణం చేసుకోవాలి. అలా వెళ్తున్నారో లేదో శివుడి మొలతాడికి భయం పట్టుకుంది. ఎందుకు? గరుత్మంతుడి మీద వచ్చాడు. గరుత్మంతుడి చూపంతా శివుడి మొలతాడి మీద ఉంది. వెంటనే సకంపహృదయ అమ్మో అనుకున్నది. శివుడు లేదు, దిగంబరుడు లేదు, ఏం లేదు, ఏమైందిరా అని దెబ్బకి ఊడిపోయి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. అప్పుడు విష్ణుమూర్తి శివశివ అన్నట్ట, శివుడు నారాయణ అన్నట్ట. అట్లాగా మిగిలిపోయిన ఏ పరమేశ్వరుడి యొక్క చమత్కార భావం ఉన్నదో, ఏ నతముఖుడై లీలా వినోదం చేసిన పరమేశ్వరుడి యొక్క దయ ఉన్నదో అది మిమ్మల్ని అందరినీ కాపాడుగాక అని కవి చమత్కారపూర్వకంగా ఒక ఆశీర్వచనం ఇస్తాడు. ఈ మాట సభలో చెప్పానని స్వామి నన్ను దిగంబరుని చేయకుండా ఉంటే చాలు. స్వామి ఏదో చెప్పకూడదు అనుకుంటూనే చెప్పాను. వాస్తవానికి అలా చెప్తారు. అలా అవధూతల యొక్క చర్యలు అట్లా ఉంటాయి. ఎవరికి ఏది అబ్బుతుందో అలాగే ఉండాలి. అబ్బని దాన్ని చేస్తే అలాగే ఉంటుంది. వాళ్ళు దిగంబరులు, మహాజ్ఞానులు. వాళ్ళకేముందండి? నిజానికి మన భారతదేశ ఔన్నత్యం కూడా ఇందులోనే ఉంటుంది, తెలుసా అండి? విదేశాల్లో ఎవడు ఎంత కూడబెట్టుకుంటే వాడంత గొప్ప. ఈనాడు మన దేశంలో కూడా పరిస్థితి మారిపోయింది అనుకోండి. కానీ ఒకనాటి భారతదేశం గురించి చెప్తున్నాను. ఎవడు ఎంత కూడబెడితే వాడంత గొప్ప. కానీ ఇక్కడ ఎవడు ఎంత వదిలేస్తే అంత గొప్ప. మహాధనవంతులు సైతం కాషాయం కట్టిన వాడి కాళ్ళకి నమస్కారం పెడుతున్నారంటే గొప్పదనం త్యాగంలో ఉన్నదా, భోగంలో ఉన్నదా? త్యాగంలో కాదు. కానీ ఎందులోనైనా కుదురుకున్న వాడికే గౌరవం దక్కుతుంది. అంతే కదండి. ఒక పరాకాష్ఠ స్థితికి వెళ్ళాకే తాను దేన్నైనా పొందగలుగుతాడు. కానీ మనకు అందులో కూడా ఓపిక అనేది ఉండదు. అదే వచ్చినటువంటి చిక్కు.
సరే, వసనంబు గట్టగా వచ్చువాడు సంగిగాడని వెంట చాతుభూతములు నాబాలురహాస శబ్దములు వాడు. ఓహో వచ్చాడయ్యా పెద్ద సన్యాసి, ఇతను సంగిగాడట అంటూ చుట్టూ మూగుతారట. పిల్లలందరూ చుట్టూ మూగి నవ్వుతూ ఉంటారట. అట్లా శబ్దములు చేస్తుండగా ఆ యువకుడు వచ్చాట. ఇంకా ఎలాంటి వాడు? మహిత పదజాను జంఘోరు మధ్యహస్త బాహువక్షోగళానన బాలకర్ణ నాసికా గండమస్తక నయన యుగలుండైన అవధూతమూర్తి వాడు అరుగుదించే. మహిత పదజాను అంటే గొప్పవై సువిశాలమై మంచి చిహ్నములు కలిగినటువంటి పాదములు, జానవులు, జంఘములు, ఊరు, మధ్య భాగము, హస్తములు, బాహువులు, వక్షగళ ఆనన పాలకరణాదులు అంటే అన్ని గొప్ప గొప్పమైనటువంటి అవయవ సంపద కలిగిన వాడని అర్థం చేసుకోవాలి. ఒక్కొక్క భాగం మనమే వర్ణిస్తాం. అట్లాంటి వాడు ఆయన. అట్లాంటి వాడు ఇక్కడికి వచ్చాడయ్యా. ఇంకా ఆయన గుణాలని వర్ణన చేస్తున్నాడు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాడంటే అవధూత అయిన వాడికి ఎలాంటి గుణములు ఉండాలో చెప్తున్నాడు. ప్రతివాడిని అవధూత అనుకుంటే మన కొంప కొల్లేరవుదా అంటే, ప్రతివాడు బట్టలు విప్పి నేను అవధూత అంటే మనం చచ్చామే. అలా ఉండకూడదు. అవధూత అన్నవాడికి కొన్ని లక్షణములు ఉండాలి. ఈరనిలోకులంగినిసి ఎగ్గులు వల్కని వాడు. ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు భిక్షాందేహి అన్నప్పుడు, లేదా ఆయన్ని చూసి అగరువు పరిచినప్పుడు, సరైన గౌరవం ఇవ్వనప్పుడు వాళ్ళని తిరిగి నిందించడు. కోరికలు కోరనివాడు, ఎట్లాంటి కోరికలు కోరనివాడు. గూటువలం కూడనివాడు, సంగము కూడనివాడు, వృథా ప్రపంచమున్ చేరనివాడు, వ్యర్థమైన భాషణలు జరిగేటువంటి చోటకి వెళ్ళనివాడు. దైవగతించేరి లాభము చూచి తుష్టుండై. దైవగతి చేరి అంటే దైవవశాత్తు తనకు ఏది ప్రాప్తమైతే దాన్ని చూసి ఆనందిస్తాడు. దైవవశాత్తు అన్నదానికి చాలామంది అర్థం చెప్తారు. దేవుడు అని చెప్తాడు. దేవుడని కాదు, దైవం అంటే మనం చేసుకున్న పూర్వార్జితమైన కర్మకి దైవం అని పేరు. అందుకే భగ్నాశస్య కరండబిండిత తనోరం మ్లానేంద్రియస్య క్షుధా. భర్తృహరి గారు ఒక మాట చెప్తారు. ఒక పాములు పట్టేవాడింట ఒక పాము చాలా ఆకలితో ఒక బుట్టలో ఇక చచ్చిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నది. చనిపోయే పరిస్థితిలో ఆ పాములా ఉంటే ఎక్కడి నుంచో ఒక ఎలుక వచ్చి అంత పెద్ద ఇంట్లో ఆ బుట్టకే రంధ్రం పెట్టి ఆ బుట్టలోకి లోపలికి వెళ్ళిందట. ఆ పాము చక్కగా ఎలకని మింగి అదే బుట్ట చేసిన రంధ్రంలోంచి బయటకు వచ్చేసిందట. ఆ ఎలక తిన్నటువంటి ఎలక దూరిన రంధ్రంలోంచి. దానికి కవి అంటాడు, మరణించవలసినటువంటి పాము బ్రతికినదయ్యా, బ్రతకవలసినటువంటి ఎలుక మరణించినదయ్యా, దైవయోగం అంటే ఇలా ఉన్నది అన్నాడు. అంటే పూర్వార్జితమైన కర్మ. ఈ కర్మ వల్ల ఏది జరిగినా సరే, నిందాస్తుతులు ఏవి వచ్చినా సరే చక్కగా వాటిని స్వీకరించేటువంటి గుణం ఉన్నవాడు ఎవరు? ఆ అవధూతమూర్తి అన్నారు. అట్లాంటి గుణం ఉంటున్నది. అందుకే వృషభ చరిత్రలో వస్తుంది. వృషభయోగీశ్వరుడి గురించి చెబుతారు. మనం ఈ కాలంలో వృషభయోగీశ్వరుడు అంటే రమణ మహర్షిని చూడవచ్చు. ధ్యాననిష్ఠుడై సమాధినిష్ఠుడై ఉన్నప్పుడు మలమూత్రాలు విసర్జన చేసినా సరే మౌనంగా ఉన్నారట. ఆ వృషభయోగీశ్వరులు కూడా అలాంటివారు. కనుక ఆ అవధూత లక్షణాలన్నీ ఈ స్వామిలో ఉన్నాయి. దైవయోగమున దైవగతించేరి లాభము సూచి తుష్టుడై. అలానే ఇది లేదే అది లేదే అనేవాడు కాదు. చాలా ఆత్మతృప్తితో ఉండేవాడు. ఇంకను నేరని వాని చందమున నేర్పులు చూపెడువాడు వెండియున్. ఇది మంచి మాట. ఎవరేమంటున్నా నాకేమీ తెలియదు అన్నట్లుగా అన్నీ తెలిసినా నేర్పు చూపిస్తాట. అది గొప్ప విషయం. మనకి కొంచెం విషయం తెలిస్తే అవతల వాడు ఏదైనా చెప్తానే ఆగు నీకేం తెలుసు నేను చెప్తా అంటాం. కానీ ఆయన విషయం వేరట. నేరని వాని చందమున నేర్పులు చూపెడువాడు. ఏమీ తెలియని వాడిలాగా అమాయుకుడి నేర్పును చూపిస్తూ ప్రపంచంలో తిరుగుతూ ఉంటాడట. ఆ మహాత్ముడు షోడశాబ్ద వయోరూప గమన గుణ విలాస కౌశలములు. ఆ మహాత్ముడి యొక్క 16 ఏళ్ల ప్రాయంలో ఉన్న వయస్సు, రూపం, గమనం, గుణం, విలాసం, ఆయన కుశలత ఇవన్నీ చూసి మోక్షమే ఒక సుందరీమణిగా వచ్చి నాకు ఈయన కావాలి అని అంటుంది అంటే సామాన్య కాంతల గురించి చెప్పేదేమున్నది? ఇతర కాంతలనేమి చెప్ప. అంతటి సౌందర్యవంతుడా మహానుభావుడు. వెర్రి తనముమాని విజ్ఞానమూర్తిడై బ్రహ్మభావమునను పర్యటింప వెర్రి ఎంచుకుని వెంటనే తంతురు వెలందు అర్భకులను వెర్రులగుచూ ఉంటారు. ఈ ప్రపంచమంతా డబ్బు దస్కమంటూ కీర్తి ప్రతిష్టలంతూ వెర్రితనంగా మొత్తం తిరుగుతూ ఉంటే ఆ వెర్రితనాన్ని మాని
విజ్ఞానమూర్తిడే, భగవంతుడే సత్యం అనేటువంటి అనుభవాన్ని మనసులో నిలుపుకున్న విజ్ఞానమూర్తిడే బ్రహ్మభావములో ఆయన పర్యటిస్తూ ఉంటే వెర్రి అంచు శుకుని వెంటనే తింతురు. అట్లాంటి 16 ఏళ్ల శుకుడి వెంట లోకులందరూ వెర్రివాడు వెర్రివాడు అని అపహాస్యం చేస్తూ ఉంటారట. మహాత్ములకు మనం ఇచ్చే సత్కారం ఎప్పుడైనా ఇలాగే ఉంటుంది. వెర్రి అంచు శుకుని వెంటనే తింతురు వెలందు నర్భకులను వెర్రులగుచు. పిచ్చివాళ్ళై వీళ్ళు ఆయన్ని పిచ్చివాడు అంటున్నారయ్యా అన్నారు. ఆ సందర్భంలో ఇట్లు వ్యాసనందునుండైన శుకుండు అరుగుదించిన శుకుడు చక్కగా మెల్లగా పరీక్షిన్ మహారాజు ఉండేటువంటి దగ్గరకు వచ్చాడు. ఎంతసేపు ఆ శుకుణ్ణి వర్ణన చేశారు. వ్యాసనందునుడైన శుకుండు అరుగుదించిన అందలి మునీంద్రులు మహానుభావుని ప్రభావంబు ఎలుగుదురుగావున. అంటే ఇంతవరకు వెక్కిరించినటువంటి వాళ్ళందరూ కూడా మెల్లమెల్లగా అమ్మో ఇదేదో మన వ్యవహారం కాదు లేని దూరంగా వెళ్ళిపోయారు. అప్పుడు మహర్షులందరూ ఆయన ప్రభావాన్ని తెలిసిన వాళ్ళు గనుక నిజాసనంబులు డిగ్గి ప్రత్యుత్థానంబు చేసిరి. ఎలాంటి వాళ్ళండి అక్కడికి వచ్చిన వాళ్ళు? బ్రహ్మఋషులు, దేవఋషులు, రాజఋషులు, అందరూ గొప్ప గొప్ప ఋషులు. అలాంటి వాళ్ళు శుకబ్రహ్మ రాగానే ఆసనంబుల మీద నుంచి లేచి నిలబడ్డారట, ప్రత్యుత్థానం చేశారు. సరిగ్గా మాఘకావ్యంలో చెబుతాడు, శిశుపాలవధం అనే కావ్యంలో నారదుడు వస్తుంటే ధర్మరాజు అలా లేచి నిలబడ్డాట. ఎందుకు అలా చేశారు అంటే కృష్ణుడు కూడా అలా చేశాడు. ఎందుకు చేశారంటే దానికి కారణం చెప్తారు. పెద్దవాళ్ళు తపస్సులు వస్తున్నప్పుడు మనలో ఉన్నటువంటి ప్రాణములన్నీ కూడా ఊర్ధ్వముఖంగా వెళ్ళిపోతాయట మనకు తెలియకుండానే. అలాంటప్పుడు లేచి నమస్కారం అన్నప్పుడు మళ్ళీ ప్రాణములు యథాస్థితిలో శరీరంలో కుదురుకుంటాయి. దానివల్ల దీర్ఘాయుష్షు కలుగుతుంది. అలా కాకుండా వీడేమిటి అని కాళ్ళ మీద కాలు వేసుకుంటే తన యొక్క ప్రాణములు తొందరగా హరింపబడతాయి. ఈ రహస్యం ఎరిగే పెద్దవాళ్ళు నమస్కారాన్ని ఏర్పాటు చేశారు. అభివాదనశీలస్య నిత్యం వృద్ధోపసేవినాం చత్వారి తస్య వర్ధంతే ఆయుర్వర్చోడశోబలం అన్నాడు కదా. మనువు చెప్పాడు, నిరంతరం పెద్దవాళ్ళకి నమస్కారం చేసేటువంటి వాళ్ళకి మనువు చెప్పాడంటే తప్పు కదా, ఇప్పుడు చెప్పకూడదు. కానీ ఆయన చెప్పాడు. ఏం చెప్పాడు? ఆయుష్, వర్చస్సు, యశస్సు, బలం ఇవన్నీ కూడా పెరుగుతాయ్యా పెద్దవాళ్ళకి నమస్కారం చేస్తే. అది కూడా తప్పంటే నమస్కారం ఈ విధంగా అన్నాడు. ఆ తర్వాత పాండవ పౌత్రుండు ఆ యోగిజన శిఖామణికి అతిథి సత్కారంబులు గావించి దండ ప్రణామంబు చేసి పూజించే. మహాత్ముల చెంత ఎట్లాంటి మర్యాద చేయాలో చూపిస్తున్నాడు. దండము వలె సాష్టాంగంగా ప్రణామం చేసి అతిథి సత్కారాలన్నీ చేసి కూడా పూజించారు. అప్పుడు ఆ శుకుడు ఎలా ఉన్నాడో తెలుసా? మరియు గ్రహ నక్షత్ర తారకా మధ్యంబునం తేజరిల్లు రాకా సుధాకరండునుంబోలే. గ్రహాలు తారకలు మధ్యలో ఉన్నటువంటి పౌర్ణమి చంద్రుడి వలె బ్రహ్మర్షి, దేవర్షి, రాజర్షి మధ్యంబున కూర్చుండి విరాజమానుండైన శుకయోగేంద్రం కనుగొని, బ్రహ్మర్షులు, దేవర్షులు, రాజర్షులు మొదలైన వాళ్ళ మధ్యలో కూర్చున్న శుకయోగేంద్రుణ్ణి చూసి పాలము నేలమోపి పాలం నేలకు తగిలేలా నమస్కరించి భయభక్తులతోడ నమస్కరించి నటించి కాదు భూపాల కులోత్తముండు కరపద్మములు ముగిలించి. ఈయన అవధూతోత్తముడు. పరీక్షిత్తు భూపాల కులోత్తముడు, ఎవరికి వారే భూపాల కులోత్తముడు. రాజుల్లో చాలా గొప్పవాడు ఆయన, ధర్మాన్ని రక్షించినటువంటి వాడు. ఆయన కరపద్మములను ముగిలించి, పద్మం లాంటి తన చేతుల్ని ముగిలించి, నేడు నాపాలిటి భాగ్యమెట్టిదిజో. మహాత్మా, నా భాగ్యం ఎలాంటిదయ్యా? పావనమూర్తివి, అత్యంత పావనుడివి, పుణ్యకీర్తివి. ఈ వేళకు నీవు వచ్చిదివి. వివేక విభూషణ, దివ్య భాషణ, దివ్యమైనటువంటి విషయములు చెప్పేవాడా, వివేకమే అలంకారముగా కలవాడా, అవధూతోత్తమ వంటి నేడు నిన్ను డాయంగంటి నీ వంటి విప్రవరుని పేర్కొనునంతటన్ భసితము పాపంబు నాబోటికిన్. నీలాంటి మహాత్ముడి యొక్క సాన్నిధ్యం చేతనే నా పాపమంతా కూడా భస్మమైపోతుందయ్యా. భవద్ ఆలోకన భాషణార్చన పద ప్రక్షాళన స్పర్శనాది విధానంబుల ముక్తి చేపుడుట చింతింపంగా ఆశ్చర్యమే. నీలాంటి వాడి సాంగత్యం దొరకడం, నిన్ను చూడడం, నీతో భాషించడం, నిన్ను అర్చించడం, నీ పద ప్రక్షాళనం చేసి ఆ జలమును, తీర్థమును శిరస్సును చల్లుకోవడం, నిన్ను స్పర్శించడం, ఇలాంటివన్నీ చేయడం చేత ముక్తి కలగడం అనేది ఆశ్చర్యం అంటావా? ఆశ్చర్యమేం కాదు, ఎందుకంటే నీ ప్రభావం అట్లాంటిది సుమా. హరిచేతను ధనుజేంద్రులు ధరదృంగెడు భంగి. హరి అయినటువంటి విష్ణుమూర్తి చేత అసురులు ఒక్కొక్కడు భూమి మీదకి నేల కూలే విధంగా నీ పదస్పర్శముచే, నీ పాదం యొక్క స్పర్శ చేత గురుపాతక సంఘంబులు, మహా పాప సంఘములు కూడా పురిమాలు గదయ్య. యోగి భూషణ వింటే పురిమాలు గదయ్య అంటే మొత్తం రాలిపోతాయి కదయ్యా, అన్నీ నశిస్తాయి కదా. యోగి భూషణ నీవు అట్లాంటి వాడివి సుమా.
పైగా ఎలమిన్ మేన మరందిడై సచివుడై ఏమేటి మాతాతలన్ బలిమింగాంచి సముద్రమిత ధరం పట్టంపు గట్టించెన్ అయ్యలగుండు ఈశుండు చక్రి రక్షకుండు గా కన్యుల్ విప్రదక్షకుల్ గలరే వేడద భక్తినాగణునిధిన్ కారుణ్యవారాన్నిధిన్. మా తాతలకి మేనమరిదిడై సచివుడై మా తాతల్ని ఎల్లవేళలా కాపాడినటువంటి వాడు, చక్రి రక్షకుడై అంతటా నిలబెట్టినటువంటి వాడయ్యా. అట్లాంటి వాడు తప్ప ఇంకొకడు ఉన్నాడా రక్షించేటువంటి వాడు? అట్లాంటి వాడిని నేను వేడుతున్నాను. కనుక ఓ మహాత్మా, నీ యొక్క దర్శనం అనేది వ్యర్థం కాదు. ఆయన గురించి మోక్షాన్ని అంటే మోక్షమును పొందుట గురించి నాకు ఉపదేశం చెయ్యి. ఉండు మనరాదు. అలానే ఆయన శాసిస్తున్నాడు అంటే శాసించట్లేదు, ప్రార్థిస్తున్నాడు. శుకుడికి ఇంకో లక్షణం ఉందట, అంటున్నాడు ఉండు మనరాదు, ఇక్కడ ఉండండి అని శుకుడికి చెప్పరాదు. గురుడవు, గురుమూర్తివి, యోగ విభుండవు, యోగ శక్తితో కూడినటువంటి వాడవు. ఆవు పితికిన తడవెంత ఎంతసేపు కానీ ఒక దిశనుండవు. ఆవు పాలు పితికినంతసేపు మాత్రమే ఒక చోట నిలకడగా ఉంటావు, అంతకు మించి నీవెక్కడ ఉండవు. కరుణతోడ చెప్పవే తండ్రి ముక్తికి చేరుతెరవు. అట్లాంటి నిన్ను ఎవరు మాత్రం నిగ్రహించగలరు పరమాత్మ? దడితో నాకు ముక్తికి మార్గాన్ని చెబుతావా అని అనగానే అప్పుడు పరీక్షిన్ మహారాజు మొదలుపెట్టాడు. చాలా సంతోషం నాయన, ఇలా ప్రశ్నించేటువంటి వారే చాలా అరుదుగా ఉంటారు సుమా. ఇంకొక క్షణంలో పోతున్నప్పటికీ కూడా ఆస్తి ఏమైపోతుందో అని చింతించే వాళ్ళు ఉంటారే, అట్లాంటిది నీవు 7 రోజులు ఆయుష్యం ఉందని తెలుసుకుని మోక్షానికి సన్నద్ధుడు అయ్యావనడం చాలా సంతోషం. ఖట్వాంగుడనేటువంటి మహానుభావుడికి కొన్ని గడియలు కాలమే మిగిలి ఉందని తెలిసి ఆ కొద్ది కాలంలోనే మోక్షాన్ని పొందాడయ్యా. ఆయన సామాన్యుడు కాదు తెలుసండి. ఖట్వాంగుడనే మహారాజు కథ చెప్తాడు ఇక్కడ శుకుడు. ఆ ఖట్వాంగుడనే ఆయన నిజానికి దేవతల తరపున దేవలోకంలో యుద్ధం చేసి ఎంతోమంది రాక్షసుల్ని చంపాడు. దేవతలకే సహాయం చేశాడంటే ఆయన ఎంత ప్రభావశీలైన వాడు. చివరికి అంతా యుద్ధమైన తర్వాత నీకేం కావాలన్నారు. అంటే ఆయన అన్నాడు, నాకు కొత్తగా మీరిచ్చేదే ఉందయ్యా, నా ఆయుష్ ఎంత ఉందో తెలపండి అన్నాడు. అంటే నీకు పెద్దగా ఇంకా సమయం లేదయ్యా, మహా అయితే 1 గంట 2 గంటల్లో చనిపోతామని చెప్పారు. ఆహా, ఇదా విషయం అని తెలుసుకుని ఆ కొద్దిసేపట్లోనే మనస్సుని నిగ్రహించుకుని మోక్షాన్ని పొందాడయ్యా మహారాజు. అట్లాంటిది నీకు 7 రోజుల సమయం ఉన్నది సుమా. సమయానికే ఎక్కువ ఉన్నది. కావలసింది త్యాగమే. భగవంతుడి మీద మనసు ఉండాలి, అది ఉంటే నువ్వు మోక్షాన్ని పొందుతావు సుమా అని ఖట్వాంగుడి యొక్క విషయాన్నంతా కూడా చెప్పి అక్కడి నుంచి కృష్ణుడు ఏ విధంగా నిర్యాణాన్ని పొందాడనే అంశాలు కూడా మనకి ప్రస్తావిస్తాడు. ఈ విషయాలన్నీ మీకు తెలిసినవే. చాలా భాగం కృష్ణుడు ఎలా వెళ్ళిపోయాడు. ఇప్పుడు అవన్నీ చెబుతూ ఉంటే చాలా మనకి ఇక్కడే గడిచిపోతూ ఉన్నది. ఈరోజు కనీసం వరాహావతారం ఆరంభం వరకైనా తీసుకురావాలనేది నా కోరిక. అందుకోసం చిన్న చిన్న విషయములన్నీ కూడా కాస్త అలా దాటిస్తూ మీకు విదురుడు గురించి మనం కొంత చెప్పుకోవాలని చెప్తున్నాడు. దుర్యోధనుడు చాలా ఆకతాయితనంతో విదురుణ్ణి అవహేళనం చేశాడు. ఏమన్నాడు, దాసీపుత్రుడైనటువంటి ఈ విదురుడు కాకి వలె మనం పాడేసేటువంటి ఎంగిల్ని తిన్నాడయ్యా. ఇట్లాంటి వాడు ఎప్పుడూ పాండవ పక్షాన్ని సమర్థిస్తూ ఉంటాడు తప్ప మన వైపు ఉండడు అన్నాడు. అప్పుడు విదురుడు ధనుర్బాణాలు ధృతరాష్ట్రుడి వాకిట పెట్టి తీర్థయాత్రలకు వెళ్ళాడు. ఇక్కడే ఆయన ధనుర్బాణాలు అక్కడ ఉంచి వెళ్ళడానికి కారణం, నేను ఇక యుద్ధంలో పాల్గొనయ్యా, నా వల్ల మీకు ఎటువంటి కీడు రాదు అని చెప్పడం అందులోనే ఆంతర్యం. అలా వెళ్ళిపోయి ఎంతో కాలం తీర్థయాత్రలు చేయగా చివరకు ఉద్ధవుడి దగ్గరికి చేరుకున్నాడు. ఉద్ధవుడి దగ్గరికి చేరుకోగానే ఉద్ధవుడు ఈ విషయం మొత్తం చెప్పాడు. అయ్యో, పరస్పరం కలహం జరిగి కురుపాండవ నాశం జరిగింది నాయన, అందరూ గతించి వెళ్ళిపోయారు, పరమాత్మ కూడా వెళ్ళిపోయారని చెప్పాడు. విదురుడు తట్టుకోలేకపోయాడు, కానీ వివేకంతో తన శోకాన్ని అణుచుకున్నాడు. విదురుడంటే ఎవరండి తెలుసు కదా, సాక్షాత్తు యమధర్మరాజు అంతటి వాడు మనిషిగా పుడితే ఇంకొకరు చనిపోయారంటే బాధపడక తప్పలేదు. ఎందుకంటే చంపేదే ఆయన, తీసుకువెళ్ళేది ఆయన, కానీ ఆయన కూడా బాధపడవలసి వచ్చింది. మృత్యు అంటే అదొక చిత్రం. మనకి లోకంలో చాలా విచిత్రమైందంటే చావే తెలుసా అండి. ఏదైనా ఎక్స్పీరియన్స్ అనేది ఉంటేనే ఎక్స్ప్రెషన్ అనేది ఉంటుంది కదండి. మనకి ఇప్పుడు చేదు ఉన్నదనుకోండి, చేదు గురించిన ఒక అనుభవం మనకు ఉంటే ఎవరైనా మళ్ళీ తిరిగి చేదు పదార్థం ఇస్తే తింటామా? అబ్బబ్బబ్బే ఇది చేదండి అంటాం. ఆ తీపి పదార్థం అంటే ఇవ్వగానే ఇష్టమైతే తింటాం, తీపి బాగుందని. అంటే ఒక అనుభవం ఉంటే అక్కడ స్పందన అనేది ఉంటుంది. మరి చావు గురించి మనకి ఏ అనుభవం ఉందండి? చచ్చిపోతాడనగానే భయపడతాడు. ఇది ఒక విచిత్రం కాదు. చావు గురించి నీకు ముందు అనుభవం ఉంటే నీకు ఆ సమయంలో మనకి చావు అంటే ఏంటి, భయం వస్తుంది.
ఇంతకుముందు చచ్చిపోయామా? ఈ జీవితంలో మనం ఎప్పుడైనా చచ్చి బ్రతికామా? లేదే. మరి చావంటే భయం ఎందుకు వస్తుంది అంటే పెద్దవాళ్ళు చెప్పిన మాట, పూర్వం ఎన్నో జన్మలుగా ఈ దేహబంధం నీకు అలవాటైపోయి దేహాన్ని విడిచిపెట్టే ప్రతిసారి నువ్వు భయపడుతూనే ఉన్నావు. అయ్యో ఇది నాది, ఇది నాది, ఇదే నేనని భావిస్తున్నావు. ఆ నేను అని భావించుకుని ఉంటున్నటువంటి ఆ శరీరం ఒక్కసారి పోగానే నేను చచ్చిపోయాను అంటే నేను నాశనం అయిపోయాను నువ్వు భయపడుతున్నావు రా జీవుడా. అలా అనుకుంటూ ఉన్నావు కాబట్టి నీకు చావంటే భయం వచ్చిందని చెప్పారు. అంతే కదండి. మరి లేకపోతే చావంటే భయం ఎందుకు వస్తుంది? ఇది ప్రశ్నే వాస్తవానికి. ఇది అనేక జన్మలుగా మనకు అలా అలవాటైపోయి భయపడుతున్నామని చెప్పారు. ఇది ఈ జన్మలో వెతికితే వచ్చేటువంటి సమాధానం కాదు. కొంతమంది దీన్ని ఒప్పుకోరు. ఆ జన్మలో ఎప్పుడో చేసింది ఇప్పుడు ఒప్పుకుంటారా అంటే, చిన్నప్పుడు మనకి ఏ చాక్లెట్లు ఇష్టమో, మనకి ఏ వస్తువులు ఇష్టమో టక్కన అడిగితే మనం అన్నీ చెప్పగలమండి? చెప్పలేమే. ఈ జన్మలో ఉన్నదే నువ్వు ఈ జన్మలో చెప్పలేకపోతున్నావే, పోయిన జన్మలో ఎక్కడో ఏదో చేసింది ఎలా చెప్పగలుగుతావు అంటే దానికి కారణం ఏంటి? నీ బుద్ధికి ఒక పరిమితి అనేది ఉన్నది, అది ముందు అంగీకరించాలి. ఆ బుద్ధి ఆ పరిమితిని దాటిన తర్వాత విషయాలను దేన్ని గుర్తుపెట్టుకోలేదు. బాగా స్ట్రెస్ ఎక్కువైపోయినప్పుడు అన్ని విషయాలు మర్చిపోతూ ఉంటాం కదా. ఎందుకు మర్చిపోతాం? బుద్ధికి పరిమితి ఉన్నది. ఆ పరిమితి దాటినప్పుడు విషయాలు గుర్తుండవు. అందుకే మెడిటేషన్ చేయండి అని చెప్తారు. ఎందుకు చెప్తారు? బుద్ధి ప్రశాంతమయ్యే కొద్దీ వికసిస్తూ ఉంటుంది. ఆ వికసించినప్పుడే అనేకమైన జన్మల జ్ఞానం అంతా మనకి గోచరమవుతూ ఉంటుంది. బుద్ధుడికి 700 జన్మల జ్ఞానం ఆయనకి ఉన్నదట. అంతటి ప్రశాంత స్వభావుడు బుద్ధుడు. సరే, అది ఎట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఆ మతాలు ఈ మతాలు పక్కన పెట్టండి, ఇప్పుడు ఆ చర్చ అంతా కాదు. ఆయన చరిత్రలో ఉన్నటువంటి విషయం ఇది, ఇలా ఉన్నది అని. సరే, మొత్తాన్ని మనం ఎక్కడ అనుకుంటున్నాం? విదురుడి గురించి వచ్చింది ఈ ప్రశ్న అంతా. విదురుడు సాక్షాత్ యమధర్మరాజు. అయ్యో ఇలా అయిపోయిందా అని చాలా బాధపడ్డాడు. మరి ఇప్పుడు భగవంతుడితో వియోగం ఉన్నది కదా అంటే ఉద్ధవుడు చెప్పాడు, విదురా నువ్వు సామాన్యుడు కాదు నాయనా, నువ్వు నా దగ్గరకు వస్తావని ముందే కృష్ణ పరమాత్ముడు నాకు చెప్పాడయ్యా. నీకోసమే నేను ఎదురు చూస్తున్నాను. యాదవులందరూ పరస్పరం కలహించుకుని వారిలో వారు కలహించుకుని నశించిపోయినప్పటికీ కూడా నన్ను కృష్ణ పరమాత్ముడు అభిమానంతో నన్ను ఉంచాడు. నీకు బోధ చెయ్యమని, నీకు మార్గం చూపించమని నన్ను ఇక్కడ ఉంచాడు సుమా. కనుక నేను నీకు చెప్తున్నాను, నాకు కూడా ఇక వెళ్ళిపోయేటువంటి సమయం ఆసన్నమైంది. నువ్వు మైత్రేయ మహర్షి దగ్గరికి వెళ్ళు. ఆ మైత్రేయ మహర్షి నీకు చక్కగా భాగవతానికి సంబంధించిన విషయాలన్నీ కూడా బోధిస్తాడు అని చెప్పాడు. అలా చెప్పగానే అప్పుడు విదురుడు ఉద్ధవుడికి నమస్కరించి మైత్రేయ మహర్షి దగ్గరికి వెళ్ళాడు. కథాభాగంలో ఎవరికి చెప్తున్నారో గమనించారా అండి? సూతుడు శౌనకాది మహర్షులకి చెప్తూ ఉంటే, సూతుడు శుకుడు పరీక్షిత్తుకి చెప్పాడని చెప్తూ ఉంటే, మళ్ళీ శుకుడు పరీక్షిత్తుకి చెబుతూ శుకుడే మైత్రేయుడు విదురుడికి చెప్తున్నాడు అని ఇక భాగవతాన్ని చెప్పబోతున్నాడు. మొదట ఉద్ధవుడు విదురుడికి చెప్తున్నాడు, ఆ తర్వాత మైత్రేయుడు విదురుడికి చెప్తాడు. మైత్రేయుడు బ్రహ్మగారు దేవతలకు కొన్ని విషయాలు చెప్పారని చెప్తాడు. ఇలా ప్రాచీనమైన గాథలు ఇవన్నీ కూడా. అందువల్ల ఇది అని మనం నిశ్చయం చేయలేము సుమా, అలా ఉంటుంది. సరే, మొత్తానికి అలా సరస్వతీ నదీ తీరంలో ఉన్నటువంటి మైత్రేయ మహర్షి దగ్గరికి విదురుడు చేరుకున్నాడు. అక్కడికి చేరుకున్న తర్వాత నమస్కరించి జరిగిన వృత్తాంతమంతా కూడా చెప్పాడు. చెప్పగానే చాలా సంతోషించాడు. నాయనా, నీలాంటి వాడు శ్రోతగా ఉంటే నాకు చెప్పడానికి చాలా అద్భుతమైనటువంటి విషయాలు అడుగుతావు కనుక నేను నీకు చెప్తున్నాను నాయన. అసలు సృష్టి మొదటి నుంచి కూడా మనం కొన్ని విషయాలను తెలుసుకుంటేనే హరి యొక్క లీల అనేది తెలుస్తుంది. ఈ సృష్టి మొత్తం శ్రీహరి స్వరూపమే, అది మనం మర్చిపోకూడదు. దాదాపుగా నారాయణుడి గురించి చెప్పేటప్పుడు యోగ నిద్రలో స్వామివారు ఉంటారని చెప్తారు కదండి. చుట్టూ జలాలు, ఆ జలాల మధ్యలో విష్ణుమూర్తి శేషశయనుడై అలా పడుకుని ఉంటాడు. ఎప్పుడు ఒకే కటౌట్. ఇదే మనకు కనబడుతూ ఉంటుంది. ఏం కొత్తగా ఆలోచించడానికి ఏమీ తెలియదు. నిజంగా 6 అడుగుల ఒక మనిషి చుట్టుకున్న పాముపై పడుకున్నాడు అనే భావం చాలా తప్పు సుమా. అది కేవలం ఒక మనకు అర్థం కావడానికి చెప్పే కల్పన మాత్రమే. ఆ విశ్వరూపుడు ఎలా ఉన్నాడు? చాలా పెద్ద స్వరూపం విష్ణుమూర్తిది. మనం అనుకుంటున్నట్టు 6 అడుగుల స్వరూపం అని అనరాదు. అది చాలా తప్పు సుమా. ఆయన ఎంతటి వాడు అంటే ఈ విశ్వమంతా నిండిపోయాడు. ఆయనలో అన్ని జీవరాశులు ఉన్నాయి. ప్రళయకాలంలో ఈ విశ్వమంతా ఉన్నది అంటే విష్ణువు ఎంతటి వాడై ఉంటాడు? విశ్వం వ్యాప్నోతీతి విష్ణువు కదండి. విశ్వమంతా వ్యాపించిన వాడు కనుకనే ఆయనకి విష్ణువు అని పేరు. అలాంటి వాడు స్వామి. అలా యోగ నిద్రలో ఉండగా యోగ నిద్ర ఎందుకు పోయాడన్న దానికి ఇక్కడ సమాధానం దొరుకుతుంది. తన యొక్క కాలాత్మకమైన శక్తిని ప్రేరణ చేస్తాట స్వామి. ముందు ఓ మాయా, ఓ కాలస్వరూపిణి అయిన ఓ మాయా, సరైనటువంటి సమయం వచ్చినప్పుడు నన్ను నీవు నిద్రలేపు అని ఆజ్ఞ చేసి
ఆ కాలాత్మకమైన శక్తిని అట్లా ఉంచి ఆయన యోగ నిద్రలోకి వెళ్తాడు. ఎందువల్ల యోగ నిద్రలోకి వెళ్తాడు? కాసేపు నిద్రపోతే విశ్రాంతి దొరుకుతుందని కాదు ఉద్దేశ్యం. సమస్త జీవరాశులు అనేక కల్పాలుగా పుడుతూ చస్తూ అనేకమైన దేశాలు తిరుగుతూ ఎన్నో తల్లుల గర్భాల్లోకి ప్రవేశిస్తూ ఎంతోమందిని పుత్రులుగా కంటూ అనేక విధాలుగా జన్మ పరంపరలో అలసి సొలసి ఉంటాడు. అన్నమయ్య అన్నట్టు అంతర్యామి అలసిది సొలసిది ఇంతటని శరణిదే వచ్చిందని అంటాడే మా స్వామిని. ఆ విధంగా చెప్తాడు. అలసిపోయానని జీవులన్నీ ఆక్రోశిస్తాయి. అందువల్ల కాసింత విశ్రాంతి కోసమే ప్రళయం అనేది కల్పించబడుతుంది. ఆ ప్రళయంలో జీవులన్నీ విష్ణుమూర్తిలోకి వెళ్ళిపోయినప్పుడు విష్ణువు యోగ నిద్రను పొందుతాడు. ఎందుకు అంటే ఈ జీవులందరికీ విష్ణుమూర్తి నిద్రపోతే నిద్ర అందుతుంది కనుక. అది అక్కడ ఉన్నటువంటి రహస్యం. ఇప్పుడు మన శరీరంలో చెయ్యి, కాలు, నరాలు, కళ్ళు, చెవి ఇట్లా ఉన్నాయి. మనం నిద్రపోతే మన దేహంలో ప్రతిదానికి నిద్ర అందుతుంది కదండి. చెవు నిద్రపో, కన్ను నిద్రపోయిన ప్రద్దన్ని జోకొట్టాలా? అట్లా అవసరమేం లేదు కదా. మనం నిద్రపోతే మన శరీరం మొత్తానికి నిద్ర అందుతుంది. అలాగే విశ్వమే శరీరముగా కలిగిన విష్ణుమూర్తి నిద్రించాడు అంటే ఉన్నటువంటి జీవులన్నిటికీ నిద్ర అందుతుంది. దాన్ని యోగ నిద్ర అంటున్నారు. అది మర్చిపోవద్దు, మామూలు నిద్ర కాదు. యోగ నిద్ర అంటే సమస్త జీవుల యొక్క మనస్సులు ఎవడి మనస్సులో భాగము. అన్ని జీవరాశుల యొక్క మనస్సు నారాయణుడి మనస్సే కదా. ఆయనకంటే భిన్నంగా ఇంకోటి ఉన్నదా? అట్లా ఏమీ లేదు కదా. కనుక అట్లాంటి నారాయణుడు యోగ నిద్ర దేనికంటే అందరి జీవులకి విశ్రాంతినివ్వడం కోసం. ఆ విధంగా అలా నిద్రపోతూ ఉంటే కొంతకాలం సమయం రాగానే కాలాత్మకమైన శక్తి ఒకసారి ప్రేరణ చేస్తుందట నారాయణుణ్ణి. మనకి మొక్క వెంటనే రావాలనే ఆశ ఉన్నప్పటికీ కూడా విత్తనం వేసినప్పుడు రావడానికి సమయం పడుతుందా లేదా అండి? ఒక విత్తనం నాటి నేను 100 బకెట్ల నీళ్లు పోసాను, ఇప్పుడే మొక్క రావాలంటే వస్తుందా? అలా అయ్యేటువంటి పని కాదు. ఆ విత్తనం కొంతకాలం అయిన తర్వాతనే మొలకెత్తుతుంది. అదేవిధంగా ఈ ప్రళయకాలంలో నయమైపోయిన జీవులన్నీ కూడా మళ్ళీ తిరిగి సృజింపబడడానికి ఒక పక్వమైనటువంటి సమయం అనేది ఉంటూ ఉన్నది. ఆ సమయం వచ్చే వరకు స్వామి వాటన్నిటికీ విశ్రాంతిని అనుగ్రహిస్తాడు. ఆ తర్వాత ఈ మాయాశక్తి ప్రేరేపణ చెయ్యగా తన యొక్క దృష్టిని అంతస్సులోకి ప్రేరేపణ చేస్తాడు స్వామి. తన యొక్క అంతస్సులోకి ప్రేరణ చేయగానే ఆ జీవులలో ఒక చలనం అనేది కలుగుతుంది. ఎలా కలుగుతుందంటే మాయ చేత, సాత్విక రాజస తామస గుణముల యొక్క కలయిక చేత ఒక చలనం అనేది కలుగుతుంది. అలా కలిగినప్పుడు ఏ సమయమునందు ఎవరెవరు ఉత్పత్తి అవ్వాలో వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి సృజింపబడుతూ ఉంటారు. అలా తన యందు చలనం కలగగానే స్వామి యొక్క నాభిస్థానం నుండి ఒక కమలం ఉత్పన్నమైనది. ఆ కమలం నుండి ఒకానొక స్వామి ఉత్పన్నమయ్యారు. ఎవరు? బ్రహ్మగారు ఉత్పన్నమయ్యారు. ఈయన నేనెవరు అని 4 వైపులా తిరిగి చూసేట. అందువల్ల ఆయనకి 4 ముఖాలు ఏర్పడ్డాయి అన్నారు. నిజానికి అందులో చాలా అంతరార్థాలు ఉన్నాయనుకోండి. కొన్ని వేదాంతపరమైన అర్థాలు మనం ఎంత గింజుకున్నా అర్థం కాదు తెలుసా అండి. అవి చెప్పాలి అంటే కనీసం ఒక 3-4 ఏళ్ళు గురువు దగ్గర చదువుకుంటేనే అప్పుడు చెబితే అర్థమవుతాయి. అట్లాంటి అర్థములు ఉన్నాయి. కనుక లీలాపరంగా కథాభాగంలో మనం ఎంతవరకు తెలుసుకోగలమో అంతవరకు మాత్రం చెప్పడం జరుగుతుంది. సరదాగా అంటున్న మాట కాదు ఇది. వంశీధర వ్యాఖ్య, శ్రీధర వ్యాఖ్య, గోస్వామి వారి వ్యాఖ్య ఇవన్నీ చూస్తే ఎంత అద్భుతంగా ఉంటాయండి. వాటిల్లో చెప్తారు ఈ విషయాలన్నీ కూడా. ఈ ఒక్క చోటని కాదు, కృష్ణావతారంలో ఎంతెంత వర్ణన చేస్తారో ఆ వ్యాఖ్యానాల్లో చాలా బాగుంటున్నది. సరే, మొత్తానికి ఆ బ్రహ్మగారు ఇలా రాగానే చూశారట మొత్తం. ఇదంతా ఏమిటి అనుకున్నారు. ఈ కమలం ఏమిటి, నేనేమిటి, ఈ తూడేమిటి, ఇదంతా ఏంటో అల్లకల్లోలంగా ఉన్నది, నేను ఎక్కడి నుంచి ఆవిర్భవించానని చుట్టూ చూశాడు. చివరికి ఆయనకేం అర్థం కాలేదు. అప్పుడు చాలా కాలం తపస్సు చేశాడు. మనకి అర్థం కావడం కోసం నిజంగా నీరు కమలం అని చెప్తారు, కానీ అక్కడ పద్మం అని చెప్పడంలో అర్థం తెలుసా అండి? పద్మకోశం అని చెప్పారు, కేవలం తామర పువ్వు అని చెప్పలేదు. ఆవిర్భవించేటువంటి బ్రహ్మాండం అంతా కూడా ఒక కోశ రూపంలో ఆవిర్భవించింది. అక్కడ అంటారు, వ్యాసుడే స్వయంగా చెబుతాడు, అది 3 భాగాలుగా కానీ 14 భాగాలుగా కానీ విభజించడానికి వీలుగా ఉన్నదయ్యా అన్నాడు. అంటే ఏమిటి అక్కడ అర్థం? పద్మాన్ని విభజించడానికి వీలుగా ఉందని అర్థం చేసుకోవచ్చా? పద్మకోశం అన్నారు. దాన్ని అధిష్ఠించిన వాడు హిరణ్య గర్భుడైనటువంటి బ్రహ్మ. కనుక ఆ బ్రహ్మస్వరూపంలో కూడా ప్రకటీకరింపబడింది విష్ణువే. చాలామంది అంటారు, వేదం ఇంకొకటి చెప్తే నేర్చుకోవాలి కదా, మరి బ్రహ్మగారికి ఎవరు చెప్పారంటే బ్రహ్మస్వరూపంలో విష్ణువే వచ్చాడయ్యా, ఆ పద్మంలోకి ప్రవేశించి జీవులందరినీ సృష్టించడానికి అలా ఆవిర్భవించాడు, కనుక ఆయన స్వయంభువు అన్నారు. ఆయన స్వయంగా వేదస్వరూపుడు, ఆయనకి ప్రత్యేకించి ఎవరు వేదం చెప్పక్కర్లేదు అన్నారు. అట్లాంటి వాడు ఆయన మహానుభావుడు. చివరికి అట్లాంటి ఆయన ఎంతో కాలం తపస్సు చేశాడు. తపస్సు చెయ్యగా చెయ్యగా చెయ్యగా
కొన్నాళ్ళకి శ్రీమన్నారాయణుడు దర్శనమిచ్చాట. తపస్సు పండినటువంటి సమయంలోనే కదా భగవంతుడు దర్శనమిస్తాడు. ఆ విధంగా దర్శనమిచ్చాడు. దర్శనమిచ్చి కనపడగానే బ్రహ్మగారు అంటున్నారు, జ్ఞాతోసి మేద్య శుచిరాన్నను దేహ భాజాం నజ్ఞాయతే భగవతో గతిరిత్యవద్యం నాణ్యత్వదస్తి భగవన్నపి తన్న శుద్ధం మాయా గుణం వ్యతికరాద్య దుర్విభాసి. ఇంతకాలం తర్వాత ఈరోజు నేను నిన్ను తెలుసుకున్నానయ్యా. ఎంతకాలం అంటే ఎంతో కాలం తపస్సు చేశాడు. బ్రహ్మగారి దృష్టిలో 100 సంవత్సరాలు. బ్రహ్మగారికి 100 సంవత్సరాలు అంటే ఎంత ఆయుష్ తెలుసా అండి? మనం చెప్పడానికి కుదరనటువంటిదే అని మాత్రమే ఇప్పుడు నేను అంటాను అంతే. అంతకాలం సుచిరకాలం ఆయన తపస్సు చేశాడు. అలా తపస్సు చేయగా చేయగా ఒకనాటికి భగవానుడు దర్శనమిచ్చాడు. ఈ జీవులందరూ కూడా ఓ పరమాత్మ నిన్ను తెలుసుకోలేకపోవడం అనే దోషాన్ని కలిగి ఉన్నారు సుమా. ఎందువల్ల తెలుసుకోలేకపోతున్నారో తెలుసా? దేహమే వారు అనేటువంటి భావంతో ఉన్నారు. దేహం వారు కాదని నీవే అంతటా ఉన్నావనే భావం ఎవరిలో ఉంటుందో వాడికి నువ్వు సాక్షాత్కరిస్తావు. మరలా ఎందుకు కావట్లేదు అంటే నీ మాయాశక్తి యొక్క ప్రభావం. ఆ మాయాశక్తి యొక్క ప్రభావం వల్లనే ఇదంతా ఉన్నది. ఇక్కడ కొంతమంది అడుగుతారు, అయ్యా ఈ మాయాశక్తి నిజంగా భగవంతుడిని తెలియకుండా కప్పేస్తూ ఉంటుంది కదా, భగవంతుడు ఈ విధంగా ఎందుకోసం చెయ్యాలి? ఈ జగత్తునంతా భగవంతుడు ఎందుకు చేయాలి అంటే భగవంతుడు మాయ రెండు కలవడం వల్లే కదా ఈ జగత్తంతా ఆవిర్భవించిందని చెప్తూ ఉంటారు. అసలు ఇలా పుట్టించడం ఎందుకు? మనకి ఈ పురికి నొప్పులు ఎందుకు? ఈ కష్టమంతా మాకు ఎందుకు పెట్టాలి అంటే దానికి వేదాంత పంచదశలో ఒక మాట చెప్పారు. ఒక పిల్లవాడు ఉన్నట్ట, చిన్న పిల్లవాడు. ఆ పిల్లవాడు ఆడుకుంటూ అలా స్నేహితుల్లో ఇంటికి వెళ్తే అక్కడ ఒక ఉత్సవం జరుగుతుంది. దీన్ని ఏమంటారు అని అడిగాట. ఒరే దీన్ని పెళ్ళి అంటారా అన్నట్ట. పెళ్ళి అంటే నేను చేసుకుంటా అన్నట్ట. నీకు ఇప్పుడే కాదు పెద్దయ్యాక పెళ్లి చేస్తారన్నారు. ఎందుకు చేసుకుంటారా అన్నట్ట. ఆయనకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. పెళ్లి చేసుకుంటేనే పిల్లలు పుడతారా, మీ అమ్మా నాన్న కూడా ఇలా పెళ్లి చేసుకున్నారు అందుకే నువ్వు పుట్టావని చెప్పాట. చెప్పగానే చాలా కోపంగా పిల్లవాడు ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి అమ్మా నాన్నని తిట్టి మీరు నన్ను చాలా మోసం చేశారు, మీరు పెళ్లి చేసుకున్న విషయం నాకు చెప్పలేదని గొడవ వేశాడు. ఒరే నాయనా, మేము పెళ్లి చేసుకునే సమయానికి నువ్వు పుట్టలేదురా, పెళ్లి చేసుకుంటేనే నువ్వు పుట్టావురా అని చెప్పారు. ఇంకంతకంటే వాడికి ఇంకేం చెప్తారు? పెళ్లి చేసుకోకుండా పుడితే ఇంక అది వేరే వరస. అలా కాదు కదా, పెళ్ళి చేసుకున్న తర్వాత నువ్వు పుట్టావురా, మేము పెళ్ళి చేసుకునే సమయానికి నువ్వు పుట్టలేదు కాబట్టి నీకు చెప్పే అవకాశం లేదు అని ఆ పిల్లవాడికి చెప్తే అర్థమవుతుందా? లేదు, మీరు నన్ను మోసం చేశారన్న మొదలుపెట్టాడు. సరిగ్గా జీవుడి యొక్క పరిస్థితి కూడా ఇదే అన్నారు. ఎలాగూ అంటే ఎంతో ప్రాచీనమైన కాలంలో మన లెక్కకు అందనటువంటి వేల సంవత్సరాలు, లక్షల కోట్ల సంవత్సరాల ముందు ఈ సృష్టి ఆరంభమైంది. ఎట్లా ఆరంభమైంది అంటే భగవంతుడు మాయ ఈ రెండిటి యొక్క సంయోగం వల్ల ఆరంభమైంది అంటాం. సహజమైన లౌకిక పదాలతో చెప్తున్న మాటలు ఇవి. భగవంతుడు మాయా సంసర్గం వల్ల ఈ సృష్టి అంతా ఏర్పడింది అన్నాం. ఇప్పుడు వచ్చినటువంటి మనం సృష్టి ఆదిలో ఎప్పుడో జరిగిన ఆ కలయిక గురించి మనం అడుగుతున్నాం ఎలా జరిగిందని. ఈ పిల్లవాడికే తల్లిదండ్రులు పెళ్ళి అర్థం కావట్లేదే, ఇప్పుడు ఉన్న మనకి ఆ సృష్టి ఆదిలో జరిగిన విషయం ఎట్లా అర్థమవుతుంది? మరి ఇక అర్థమయ్యేటువంటి పరిస్థితే లేదంటే సమాధానం చెప్పారు. నువ్వు కూడా భగవంతుడివే అయిపోతే నీకు ఆ రహస్యం తెలుస్తుందన్నారు. అవుతారా అంటే వేదం అదే కదా చెప్పింది. అందరూ భగవత్ స్వరూపమే. ఇక్కడే అనేకమైన సిద్ధాంతాలు వస్తాయి. ఎంతకాలమైనా భగవంతుడు వేరు జీవుడు వేరు అనే సిద్ధాంతం ఒకటి, జీవుడు భగవంతుడు ఒకటనే సిద్ధాంతాలు ఒకటి ఉంటాయి. ఎవరికి కూడా భగవంతుడు భక్తుడు అనేటువంటి విషయాల్లో భేదాభిప్రాయం లేవు. కానీ సిద్ధాంతం ఇది, చిట్ట చివరకు వాడు భగవంతుడితో ఐక్యమైపోతే ఈ సృష్టి రహస్యం అనేది వాడికి బోధపడుతూ ఉన్నది అన్నారు. ఈ విధంగా చెప్పి నిజానికి ఇక్కడ బ్రహ్మ చాలా శ్లోకాలలో స్తుతి చేశారు తెలుసా అండి. చాలా శ్లోకాలు ఉన్నాయి. అదంతా చెప్తే 2 గంటల సమయం దానికే కుదురుతుంది. కనుక కొన్ని చిన్న చిన్న రత్నాలు లాంటి శ్లోకాలు మాత్రం పరిచయం చేస్తున్నాం. తద్వా ఇదం భువన మంగళ మంగళాయ ధ్యానే స్మనో దర్శితంత ఉపాసకానాం తస్మై నమో భగవతేను విధేమ తుభ్యం యోనాదృతో నరకభాగ్భిన సత్ప్రసంగై. ఓ పరమాత్మ, నాకు కళ్యాణాన్ని అనుగ్రహం చేయడం కోసమై, అంటే మంచిని చేయడం కోసమై నాకు నువ్వు ధ్యానంలో ఒక రూపాన్ని దర్శనమిచ్చావే, అట్లాంటి నీకు ఎన్నోసార్లు నమస్కారం చేస్తున్నాను. అజ్ఞానులు ఎలాంటి వాళ్ళు అంటే ఇతరమైనటువంటి విషయాలలో కుతర్కాలు చేసి వాటి యందు తగులుకుని ఉంటారు తప్ప నీ యందు రుచిని పొందరు సుమా. ఆ కారణం చేత వారు నరకమునే పొందుతూ ఉన్నారు.
ఇలాంటి చోట దైవేనతే హతధిరః భవత ప్రసంగాత్ సర్వాశుభోపశమనాత్ విముఖేంద్రియామే, సర్వాశుభోపశమనాత్ విముఖేంద్రియామే. ఆయన అంటున్నారు సర్వ అశుభశమనాత్, నీ యొక్క ప్రసంగం అనేది ఉన్నదే ఇది అనేకమైనటువంటి అమంగళములన్నిటినీ కూడా పోగొడుతుందయ్యా. కానీ భవత ప్రసంగాత్ దైవేన హతధిరః, జీవులు నీ కథ వినడం వల్ల శుభాన్ని పొందుతారని తెలిసినప్పటికీ కూడా వాళ్ళ యొక్క పూర్వ కర్మ యొక్క పాపం వల్ల హతధిరః పోగొట్టుకోబడినటువంటి బుద్ధి కలిగిన వాళ్ళై విముఖేంద్రియామే, విముఖేంద్రియులైపోతున్నారు. అంటే నీ కథకు విముఖులైపోతున్నారయ్యా. కుర్వంతి కామ సుఖలేశ లబాడదీనాః, చిన్న చిన్న అల్పమైనటువంటి కామసుఖాదుల కోసం వారు జీవితాన్నంతా కూడా వ్యర్థం చేసుకుంటున్నారు. ఇలా చెప్పగానే పరమాత్ముడు చాలా సంతోషించి అంటున్నట్ట, నాయన నన్ను చాలా క్లేశాల చేత మాత్రమే తెలియగలిగినటువంటి వాళ్ళు సుమా, మానవులనే వాళ్ళు అంత సులభంగా తెలియదగినటువంటి వాళ్ళు కాదు. పంచభూతాలకి, ఇంద్రియాలకు, సత్వ రజస్తమో గుణాలకి, అంతఃకరణానికి అన్నిటికీ నేనే ఆధారమని నువ్వు తెలుసుకున్నావు అన్నాడు. ఇక్కడే ఒక మంచి మాట అన్నాడు, మానవులు నన్ను చాలా క్లేశాల తర్వాత అంటే ఎంతో కష్టపడ్డాక తెలుసుకుంటారన్నాడు. నారాయణుడి యొక్క అనుమతి తీసుకుని సృష్టించడానికి పూనుకున్నాడు. బ్రహ్మగారికి సృష్టి చేయాలనే సంకల్పం ఎలా కలిగింది ముందే తెలుసుకోవాలి. బ్రహ్మ అంటే సాక్షాత్తు నారాయణుడే, నారాయణుడి యొక్క అంశావతారమే బ్రహ్మ అని మనం మర్చిపోకూడదు. నారాయణుడు ఎందుకు సృష్టి చేయాలనుకున్నాడు ముందు అది కూడా తెలియాలి. కర్మ సంపూర్ణంగా పరిపూర్ణమైతే కానీ మోక్షం అనేది కలగదు సుమా. కర్మ అలా మిగిలిపోతే, కర్మశేషం ఉంటే మోక్షం అనేది రాదు, సంపూర్ణమైన లయం అనేది కలగదు. అందువల్ల జీవులు సతతం అవస్థకు గురవుతూ ఉంటారు. అందువల్ల ఖచ్చితంగాను సృష్టి చేయవలసి ఉన్నది. అప్పుడు బ్రహ్మగారు సృష్టి చేయాలనుకోగా ఎన్ని విధాలుగా సృష్టి చేశారు. సృష్టి ఆదిలో బ్రహ్మగారు పడ్డ పురిటి నొప్పులు ఎవ్వరూ పడలేదు తెలుసా అండి. చాలా కష్టపడ్డారు బ్రహ్మగారు. అవి చూస్తే మనకు కొన్నిసార్లు నవ్వు వస్తాయి. ఇట్లాంటి జీవులు కూడా ఉంటారా నాయన అని. కొంతమందిని చూస్తే ఇలా ఉండాలనిపిస్తుంది, కొంతమందిని చూస్తే ఇలా కూడా ఉంటారా అనిపిస్తుంది కదండి. ఆ విధంగా జీవులు ఉంటారు. వాళ్ళందరినీ కూడా భరించారు బ్రహ్మగారు. మొట్టమొదట ఆరంభంలోనే నవవిధములుగా సృష్టి చేశారు. అంటే 9 రకాలైనటువంటి సృష్టిని ఆయన సంకల్పం చేశారు. అట్టి సర్గంబు నవవిధంబు, అందు ప్రాకృత వైకృతంబులు కాలద్రవ్య గుణంబులను త్రివిధంబగు భేదంబుచే ప్రతి సంక్రమంబు లగుచునుండు. కాలము, ద్రవ్యము, గుణము అనేటువంటి వీటి భేదముల చేత ఈ సృష్టి ఒకదాని మీద ఒకటి ఆధారపడుతూ కూడా ఉంటాయి. కాలము, ద్రవ్యము, గుణము చిన్న చిన్న భేదముల చేత, అంటే ఒకానొక సమయంలో ఒకటి ఎక్కువ తక్కువలు ఉండడం చేత ఈ సృష్టిలో భేదములన్నీ కూడా వస్తూ ఉంటాయి. అందు మహత్తత్వంబు ప్రథమ సర్గంబు, సృష్టిలో మొట్టమొదట ఆవిర్భవించింది ఏంటో తెలుసా అండి, మహత్తత్వం అంటారు. ఈ మహత్తత్వం అంటే ఏంటో చాలామంది భయపడతారు అసలు ఇది వినడానికి కూడా. మహత్తత్వం అంటే సమష్టి బుద్ధి శక్తి అని మనం అర్థం చేసుకోవాలి. ఆలోచించేటువంటి శక్తి, అలాగే క్రియాశక్తి. ఒక పని చేయాలంటే కదలిక ఉండాలి కదా. ఈ కదలిక, ఆలోచన అనేవి ఈ విశ్వం మొత్తానికి అవసరమైనంతగా ఒక తత్వం రూపంలో ఆవిర్భవించాయి. దీన్నే మనం మహత్తత్వం అంటాం. మన ఇంట్లో నీరు కావాలి అంటే చెరువులోనైనా నీరుండాలి, బావిలోనైనా నీరుండాలి కదండి, నదిలోనైనా నీరుండాలి. బయట నీరు అనేది ఉంటే మన ఇంట్లోకి తెచ్చుకుంటాం. విశ్వంలో ఒక పదార్థం ఉంటే అది మన ఒంట్లోకి వస్తుంది కదండి. మన దేహంలో ఉన్న ప్రతి పదార్థం విశ్వంలో ఉన్నదే కదా. విశ్వంలో లేకపోతే మన దేహంలో కొత్తగా ఎక్కడి నుంచైనా వస్తుందా? రావడం కుదరదు. ఎందుకు కుదరదు? ఎందుకంటే మనం విశ్వంలోనే ఉన్నాం. అలాంటప్పుడు మన ఆలోచన కూడా విశ్వంలోనిదేనా కాదా? అంతే కదండి. ఆలోచనల సమాహారం అంతా ఎక్కడ విశ్వంలోనిదే. కనుక మనం ఆలోచిస్తూ ఉన్నామంటే ఈ ఆలోచనలన్నిటికీ మూలమైన శక్తి ఒక చోట ఉండాలి. దాన్నే మహత్తత్వం అన్నారు. ఇది సృష్టి ఆదిలో అందరి జీవులకి సమష్టిగా ఆవిర్భవించింది ఈ మహత్తత్వం అనేది. అక్కడి నుంచి క్రియాశక్తి, కదలికలు ఆవిర్భవించాయట. బాగానే ఉన్నాయి. ఈ కదలికలు, ఆలోచనలు ఉన్నప్పటికీ ఇవి దేన్నో ఒకదాన్ని ఆశ్రయించుకుని ఉండాలి కదండి. ఆశ్రయించుకుని లేకపోతే ఊరికే ఉండడంలో ప్రయోజనం ఏముంది? మీకు రైలు పట్టాల మీద ఒక రైలు ఒక 300-400 స్పీడ్లో వెళ్తుంది అనుకుందాం. అంత స్పీడ్లో వెళ్తున్న రైలుకి చిన్న పురుగు ఒకటి అడ్డొస్తుంది. సరిగ్గా రైలు వచ్చే సమయానికి ఆ పురుగు టక్కన అట్లా దూకుతుంది. అలా దూకినప్పుడు ఆ రైలు పక్కకి తిరిగి దాన్ని గుద్దగలదా? దాని స్వయంగా ఏమైనా చేయగలదా? పోనీ ఆ డ్రైవర్ అందులో లేడు, ఇంజన్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు అనుకుందాం. ఆ రైలు వెళ్ళిపోతూ పురుగుని తిరిగి గుద్దగలదా? ఏమీ చేయలేదు కదా. ఎందుకు చేయలేదు అంటే ఆ పురుగులో నేను అనే భావం ఉంది, ఈ రైలులో నేను అనే భావం లేదు. ఈ నేను అనే భావమే కదా కంట్రోల్ చేసేది ప్రతిదాన్ని.
దీన్నే కదా అహంకారం అంటున్నాం. ఈ రైల్లో అహం అనేది లేదు. అహం అహం నేను నేను అనేటువంటి స్ఫురణ లేదు. ఆ స్ఫురణ ముందు సృజింపబడాలి. ఈ అహంకారానికి అధిష్టాన దేవత సాక్షాత్తు రుద్రుడే అని చెప్పారు. ఈ మహత్తత్వం సృజింపబడిన తర్వాత ఈ అహంకారం అనేది కూడా సమష్టిగా సృజింపబడినది. ప్రతి దేహంలో మనం నేను నేను అనుకునే భావం సమష్టిగా సృజింపబడినదయ్యా. మహత్తత్వంబు ప్రథమ సర్గంబు అందు నారాయణ సంకాశంబున గుణవైషమ్యంబునం పొందు ద్రవ్య జ్ఞాన క్రియాత్మకంపైన అహంకారతత్వంబు ద్వితీయ సర్గంబు. ద్రవ్య జ్ఞాన క్రియాత్మకంపైన అంటే పృథివ్యాది ద్రవ్యములతోటి జ్ఞానక్రియలతోటి వీటన్నిటినీ నేను నేను అనేటువంటి తత్వం కలిగినది ఈ అహంకారం సుమ. ఆ తర్వాత శబ్ద ఇప్పటికి ఎన్ని అయ్యాయి? 2 సృష్టిలు అయ్యాయి. తర్వాత శబ్ద స్పర్శ రూపరస గంధంబులను పంచతన్మాత్ర ద్రవ్యశక్తి యుక్తియుక్తం పైన పృథివ్యాది భూతసర్గంబు 3వదయ్యుండు అన్నాడు. మనకి ఈ డూమ్ ఉంటుంది కదండి, వీటిని మనం పంచమహాభూతాలు అంటాం, లేకపోతే ఇంద్రియములు అంటాం, ఉపకరణములు అంటాం. వీటికి లోపల తన్మాత్రలు అనేవి ఉంటాయి. మనం ఒక్కోసారి ఇలా పరాకుగా ఏదో చూస్తూ ఉంటాం, ఒక అరగంట సేపు గడుస్తుంది, చుట్టూ ఎంతోమంది వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు, కానీ అక్కడ ఎంతమంది తిరుగుతున్నారనే విషయం మనకి తెలియదు కదండి. కళ్ళు చూస్తూనే ఉన్నాయిగా, అయితే గ్రహించడం లేదు. ఎందుకు అంటే లోపల ఉన్నటువంటి తన్మాత్రతో ఇది ఏకమవ్వడం లేదు. ఇది డూమ్ కేవలం. దీని లోపల ఒక ఇంద్రియం అనేది ఉంటుంది, ఇంద్రియములు తన్మాత్రలు ఉంటాయి. తన్మాత్ర అంటే దానికి మాత్రమే ప్రత్యేకంగా ఉంటుంది. ఈ తన్మాత్రతో ఇది ఐక్యమైనప్పుడు మాత్రమే ఇంద్రియములకు శక్తి వస్తూ ఉంటుంది. ఈ పంచతన్మాత్రలు మొట్టమొదట సృష్టింపబడ్డాయి, కేవలం ఇంద్రియములు కాదు. అది దేనివి? శబ్దము చెవుకి శబ్ద తన్మాత్ర, స్పర్శ శరీరమునకు ఈ చర్మమునకు స్పర్శ తన్మాత్ర, రూపమునకు రూపతన్మాత్ర, రసతన్మాత్ర, ఈ విధంగా తన్మాత్రలన్నీ కూడా సృష్టింపబడ్డాయి. ఆ తర్వాత జ్ఞానేంద్రియంబులైన త్వక్షక్షు శ్రోత్ర జిహ్వాఘ్రాణంబులు, ఇంద్రియములు, ఇంద్రియ తన్మాత్రలు వేరు, ఇంద్రియాలు వేరు. ఇప్పుడు ఇంద్రియములన్నీ కూడా సృష్టింపబడుతున్నాయి. కర్మేంద్రియంబులైన వాక్పాణ పాదపాదూపస్థులను దశ విధేంద్రియ జననంబు చతుర్థ సర్గంబు. ఇంద్రియ తన్మాత్రలు, దశవిధ ఇంద్రియములు, ఇవన్నీ కూడా ఇక్కడికి 4 సర్గలయ్యాయి. అంటే 4 విధాల సృష్టి అయినది. ఇక సాత్వికాహంకార జనితంపైన సుమనోగణ సర్గంబు 5వ సర్గంబై ఒప్పు. అహంకారములు 3 విధములుగా ఉంటుంది. సాత్వికాహంకారం, రాజసాహంకారం, తామసాహంకారం అని. ఈ సాత్వికాహంకారం నుండి ఇంద్రియములకు అధిష్టాతలైనటువంటి దేవతలందరూ కూడా ఆవిర్భవించారు. సృష్టిలో దేవతలు కాదు, అంటే దేవతా సృష్టిలో దేవతలు కాదు, ఈ ఇంద్రియములకు అధిష్టానములైన దేవతలు, అంటే వీటిని కంట్రోల్ చేసేటువంటి శక్తులు, వాళ్ళంతా కూడా ఆవిర్భవించారు. ఇది 5వ సర్గం. అది ఎలా ఉంటుందంటే మనోమయంబయ్యుండు, మనస్సులో ఉంటుంది సుమ. ఈ విధంగా ఉంటుంది. అది జీవలోకంబునకు అబుద్ధికృతంబులైన ఆవరణ విక్షేపంబులంచేడు తామస సర్గంబు 6వదయ్యుండు. అనగా అబుద్ధికృతంబులు, వాళ్ళు అనుకోకుండానే వాళ్లలో కలిగేటువంటి ఆవరణ విక్షేపంలో ఉన్నది లేనట్టుగాను లేనిది ఉన్నట్టుగాను భ్రమ కల్పించేటువంటి ఒక అజ్ఞానం అనేది జీవులలో సృజింపబడినదయ్యా. ఇది 6వది అన్నారు. ఈ 6 ఈశ్వరులకు లీలార్థంబులైన ప్రాకృత సర్గంబులయ్యే. ఇప్పటికి ఎన్ని సృష్టిలయ్యాయి? 6 సృష్టిలయ్యాయి. ఈ 6 సృష్టిల్ని ఏమంటారనగా ప్రాకృత సర్గం అంటారు. ప్రాకృత సర్గము, వైకృత సర్గం. సర్గము అంటే ఇక్కడ పెద్ద అర్థం ఏమీ లేదు, సృష్టి అని అర్థం. ఇప్పటి వరకు ఈ విధంగా సృష్టి చేశాడు. ఇంకను వైకృత సర్గంబులు 7, 8, 9 ఇంకా 3 రకాల సృష్టి జరగాలి. ఇందులో కీలకమైనటువంటి అనగా మనకు కనిపించేటువంటి విషయములన్నీ ఉంటాయి. వైకృత సర్గముల గురించి చెప్తాను వినవయ్యా. పుష్పోత్పత్తి రహితంబులై ఫలించడు అశ్వత్థ ఔదుంబర పనసన్యగ్రోధాదులైన వనస్పతులను. పుష్పరహితముగా ఫలించేటువంటివి, పువ్వు కాయకుండానే పండు వచ్చేటువంటి వాటిని మనం వనస్పతులు అంటాం. రావి, మేడి, పనస, మర్రి మొదలైనటువంటివి కూడా వనస్పతులు సుమ. ఆ వనస్పతులు ఆవిర్భవించాయి ఎప్పుడు? 7వ సృష్టిలో. అంటే 7వ రకం సృష్టిలో ఇవి వచ్చాయి. పుష్పితంబులైన ఫలపాకాంతంబులైన వ్రీహిజపముద్గాది ఓషధులను, బియ్యము, గోధుమలు, పెసలు మొదలాది ఓషధులు, అంటే పుష్పించిన వెంటనే ఇకక్కడికి వాటి జీవితం అయిపోతూ ఉంటుంది. అలాంటివి కూడా ఆవిర్భవించాయి. ఆరోహణ అనపేక్షంబులైన మాలతీ మల్లికాది లతలను, చక్కగా పైకే ఎదగాలి అనేటువంటి నియమం లేకుండా పాకుతూ వచ్చేటువంటి తీగలు మొదలైనవి, త్వక్సారంబులైన వేణ్వాదులను, చర్మమే సారంగా కలిగినటువంటి
వెదురు మొదలైనటువంటివి, కఠినీభూత మూలంబులను చాలా గట్టి వేర్లు కలిగినటువంటివి, శిఖా విస్తృతంబులనగు లతా విశేష రూపంబులైన వీరుధంబులను. ఈ విధంగా శిఖా విశేషములు అంటే తీగ అలా పెరుగుతూ వెళ్ళిపోతూ ఉంటుంది, వాటికి అవి విశేషం. ఇలాంటివన్నీ కూడా వచ్చాడి. పుష్పవంతంబులైన ఫలప్రాప్తంబులకు చూతాది ద్రుమంబులు, పళ్లను చక్కగా ఇచ్చేటువంటి మామిడి చెట్లు మొదలైనవి, అవ్యక్త చైతన్యంబులు, ఊర్ధ్వస్రోతంబులు, అంతఃసర్గంబులు, తమఃప్రాయంబులునై స్థావరంబులైన యారు నేడవ సర్గంబయ్యే అన్నారు. ఇంకా కొన్ని విషయములు చెబుతూ అవ్యక్త చైతన్యంబులు, మనంత చైతన్యం వాటిలో ఉండదు. వేటిలో? స్థావరములలో. స్థావరం అంటే ఏమిటంటే రాళ్ళు, వృక్షాలు, వాటితో కూడా ప్రాణం ఉంటుంది. రాళ్ళు, స్థావరాలు, వీటిలో చైతన్యం అనేది ఉండదు. ఇలాంటివన్నీ కూడా అక్కడ సృష్టి చేయడం, బ్రహ్మగారు సృష్టి చేయడం జరిగింది. ఇది 7వ సర్గం అన్నారు. సందర్భం వచ్చింది కాబట్టి ఇక్కడ మీకు మాట చెప్తాను. చాలామంది ఏమండి మాంసం తింటున్నారు కదా, ఇక్కడ మాంసం తినాలా వద్దా అన్న విషయం గురించి నేను చర్చ చేయట్లేదు, మీరు పొరపాటున అలా అనుకోవద్దు. మాంసాహారమును విధించడానికి శాకాహారాన్ని విధించడానికి ఉన్నటువంటి భేదం ఏమిటి అని చెప్తున్నాను. శాకాహారం తినేటువంటి వాళ్ళు కూడా ఈ ఫలపుష్పాదుల్ని ఖండిస్తూ ఉంటారు కదా. ఇప్పుడు మామిడి పండు కోసుకుంటారు, అలాగే ఈ పండిపోయినటువంటి పళ్ళని కోస్తూ ఉంటారు, దుంపలు తీస్తూ ఉంటారు. మరి వాటిల్లో కూడా ప్రాణం ఉంది కదా. అప్పుడు ఆ ప్రాణిని చంపి తింటే మనం కూడా మాంసాహారం తిన్నట్టే కదండి. అలా కాదంటారా అంటే దానికి మహాభారతంలో చెప్పినటువంటి మాట, ప్రాణులు 2 విధములుగా ఉంటాయి. మాంస ప్రాణులు, అమాంస ప్రాణులని ఉంటాయి. ప్రాణిలో ప్రతిదానికి మాంసం ఉండాలన్న నియమం భగవంతుడు ఎక్కడ పెట్టాడు? మాంసాహారమును తినద్దన్నాడు, కానీ నీకే విధించిన దాన్ని తినద్దని చెప్పలేదు. ప్రాణులు మాంసప్రాణి, అమాంస ప్రాణి అని ఉంటున్నది. ఇప్పుడు మాంసాహారం ఈ ప్రాణులు ఉంటాయి, ఇవి ఇంకో దాన్ని చంపి తినాల్సిందే కదా. అలానే గడ్డి మేసే మేకల్ని చంపేస్తూ ఉంటారనుకోండి, అలా కదా నేను అనడం. మాంసం తింటే తద్గతమైన దోషం వస్తున్నదయ్యా అని చెప్పాడు. అందుకే ఎవరెవరు ఏది చేయాలో అది చెయ్యాలి, ఎవరు ఏది చెయ్యకూడదో అది చేయకూడదు. కానీ ఇప్పుడు విపరీతంగా ఉన్నది. వద్దన్నవాడు తింటాడు, తినరా అన్నవాడు తినకుండా ఉంటాడు. అట్లాంటి పరిస్థితి ఒకటి ఉన్నది. అయితే ఇక్కడ చెప్పడం ఉద్దేశం ఏమిటి? అమాంస ప్రాణుల యందు చైతన్యము, వేదన అనేది తక్కువగా ఉంటుంది. మీరు ఒక ఏనుగుని నరికారనుకోండి, అది పడ్డ వేదన ఒక వృక్షాన్ని పీకితే అది పడదు అని చెప్పారు. ఎందుకంటే దాని యందు చైతన్యం అనేది అంత వ్యక్తం కాలేదు. అంటే మానసికమైన స్థితి అనేది, మనస్సు ఎక్కడ ఎక్కువగా వ్యక్తమవుతుందో అక్కడ వేదన, సంతోషం అనేవి ఎక్కువగా ఉంటాయి. మనకున్నటువంటి మానసిక శక్తి మనస్సు పుష్పాదుల్లో ఉంది అనడం అసమంజసం. అంతలాగా లేదు, కొంత మాత్రమే దాని యందు చైతన్య శక్తి ఉంది. ఆ కొద్దిపాటి చైతన్యం జీవుడు తీసుకోవడానికి అనువుగా ఉంది, దానికి అక్కడ వేదన కలగకుండా ఉంటుంది. కనుక ఇదంతా కూడా నిర్మించడం జరిగింది. అథవా పోనీ అలా కూడా వద్దు అనుకుంటావా? ప్రాచీనమైన మహర్షులు ఏం చేసేవాళ్ళండి? స్వయంగా కోసుకుని తినేవాళ్ళు కాదు, రాలి పడిపోతే తీసుకుని తినేవాళ్ళు. మరి అక్కడేమి చెప్తాం? అలా కూడా చేశారు. కనుక మాంసానికి అమాంసానికి ఉన్నటువంటి భేదాన్ని సందర్భవశాత్తుగా గుర్తొచ్చి చెప్పడం జరిగింది. ఇక 8వ సర్గంబు 28 భేదంబులు కలిగి స్వస్థనాది జ్ఞానశూన్యంబులై ఆహారాది జ్ఞానమాత్ర నివిష్టంబులని ఘ్రాణంబు వలన నిరుంగం తగినవాని నిరంగుచు హృదయంబున దీర్ఘానుసంధాన రహితంబులై వర్తించు ద్విషభంబులు గల వృషభ మహిషాజ కృష్ణ సూకరోష్ట్ర గవయ రురుమేష ముఖర నవకంబును అన్నాడు. 8వ సర్గంబు అన్నాడు. అంటే 8వ రకమైనటువంటి సృష్టి 28 భేదాలు కలిగి ఉన్నదయ్యా అన్నాడు. ఇవన్నీ కూడా స్వస్థనాది జ్ఞాన శూన్యంబులు. రేపనేది ఒకటి ఉన్నది, దాచుకోవాలి, రేపనేది ఇలా ఉంటుంది, మన వాళ్ళు ఉంటారు, అలా ఉంటారు అనేదాని వాటికి ఏమి ఉండదు. పశువులకి స్వస్థనాది జ్ఞాన శూన్యంబులై ఉంటాడయ్యా. అవన్నీ జన్మించాయి సుమా. జ్ఞానమాత్ర నిష్టంబులయ్యి ఘ్రాణంబు వలన నిరుంగదగిన వారిని, కేవలం ఏదో ఉన్నాము అనేటువంటి స్పృహ మాత్రమే కలిగి గంధం చేతనే వాటికి ఏమేమి కావాలో తెలుసుకుంటూ ఉంటాయి. జానంతి పశువో గంధాత్, పశువులు గంధం చేత తన యజమానిని తెలుసుకుంటాయి. ఏది మంచిదో ఏది చెడ్డదో వాటి ద్వారా తెలుసుకుంటూ ఉంటాయి. దీర్ఘానుసంధాన రహితంబులే, దీర్ఘానుసంధానం ఒక విషయం పట్ల వాడు ఉండదు. ఎవడైనా ఏదైనా తిడితే ఛా వాడు నన్ను ఈరోజు ఇలా తిట్టాడు, వాడు అంతం చూస్తా అని జంతువులు అనుకోలేవు కదా. కానీ మనుషులు అలా అనుకుంటారు. అంటే మానసిక శక్తి వాడికి ఇంకా వికసించలేదు. దీర్ఘానుసంధాన రహితంబులై వర్తించేవి. అలాగే ద్విషభంబులు 2 గిట్టలు మాత్రమే ఉండేవి. ఏవి? వృషభ మహిష అజ. వృషభము గేదె, మేక, కృష్ణసూకరం అంటే అడవి పంది, ఉష్ట్రం అంటే ఒంటె, గవజమృగం, రురుమృగం. ఇవన్నీ గవజమృగాలు ప్రాచీన కాలంలో ఉండేవి. ఈనాడు చూద్దామన్నా దొరకవు. గవజమృగం, రురుమృగం, మేషం, ముఖర నవకాలు మొదలైనవి ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక ఏకశపంబు గల ఖర, అశ్వ, అశ్వతర, గాడిద, గుర్రము, కంచర గాడిద,
గౌరము, శరభము, చమరీ మృగం. శరభ చమరీ మృగాదులు ఇప్పుడు కనబడేటువంటివి కావు. శరభ చమరీ మృగాదు షట్కంబును. పంచనఖంబులు గల శునక శృగాల, కుక్క, తోడేలు, అలాగే నక్క, పెద్ద పులి, మార్జాలము, కుందేలు, శల్యకం అంటే ఏదు పంది, ముళ్ళ పంది అంటారు. శల్యకం, సింహం, కోతి, ఏనుగు, కూర్మం, గోద అంటే ఉడుము, ఇలాంటి భూచర ద్వాదశకంబును, మకరాది జలచరంబులను, మొసలి మొదలైనటువంటివి, కంక గృధ్రపకశ్యేన భాస భల్లూక బర్హి హంస సారస చక్రవాక కాకోలుగాది ఖేచరంబులను. ఖేచరములు అంటే పక్షులు, సారస పక్షి, కొంగ, అలాగే గ్రద్ద, ఇట్లాంటివన్నీ కూడా. ఉలూక పక్షి అంటారు, దాన్నే భల్లూకం అంటారు. అలాగే గబ్బిలం, చక్రవాకం, కాకి మొదలైన పక్షులన్నీ కూడా సృష్టించట. ఈ విధంగా తిరియక్ సర్గంబు అనేదాన్ని ఏర్పాటు చేశాడు. తిరియక్ సర్గంబు అంటే అడ్డంగా వెళ్ళేటువంటి ప్రాణులన్నీ కూడా అడ్డంగా వెళ్తూ ఉంటాయి కనుక అవి తిరియక్ సర్గంబు అన్నారు. ఇంకను అర్వాక్స్రోతంబై ఏకవిధంబుకు మానుష సర్గంబు. అర్వాక్స్రోతంబు అంటే మనుష్యులు అని అర్థం అన్నమాట. ఇలా తిన్నగా పెరుగుతూ ఉంటారు. కొంతమంది ఉపయోగపడతారు, కొంతమంది ఉపయోగపడరు. అర్వాక్స్రోతంబు. ఈ అర్వాక్స్రోతంబు అయినటువంటి సృష్టి ఏకవిధంబుగా ఉంటున్నది సుమా. ఇది రజోగుణ ప్రేరితంపై ఉంటున్నది. రజోగుణ ప్రేరితము అంటే మీరు అక్కడే అర్థం చేసుకోవాలి. కేవలం పుణ్యం మాత్రమే ఉంటే వాడు దేవత అవుతాడు. కేవలం పాపం మాత్రమే ఉంటే వాడు జంతువు, రాక్షసుడు అవుతాడు. పుణ్యము పాపము రెండూ కలిసి ఉంటే వాడు మనిషి అవుతాడు. పుణ్యము పాపము రెండూ కలిసి ఉండడం చేత వాడు సుఖమును దుఃఖమును రెండూ పొందుతూ ఉంటాడు. సుఖము దుఃఖం జీవితంలో భాగాలే. ఎంత నాకు సుఖాన్ని ఇవ్వు 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 అని పదే పదే ప్రార్థించినా భగవంతుడు దుఃఖాన్ని ఇవ్వక మానడు. ఎందుకంటే ఓ జీవుడా, నువ్వు పుట్టిందే మానుష జన్మం. మనిషిగా పుడితే దేవుడే దుఃఖాన్ని అనుభవించాడే. అది అర్థం చేసుకోకుండా కష్టమే రావద్దు అంటే ఎలా కుదురుతుంది? ఖచ్చితంగా వచ్చి తీరుతుందయ్యా. కానీ ఈ కష్టం మనకు ఒక సాద్గుణ్యాన్ని చూపించు, లక్ష్యాన్ని చూపించని ప్రార్థన చెయ్యాలి. రజోగుణ ప్రేరితం. అందుకే ఒక మాట చెప్తారు, ఎప్పుడు మనిషి పుణ్య ఫలాన్ని కోరుకుంటాడట, కానీ పుణ్యమును మాత్రం చెయ్యమని అంటాడు. పుణ్యస్య ఫలమిచ్చంతి. పుణ్యం చేస్తే వచ్చే ఫలం కావాలి, కానీ పుణ్యం నేచ్చంతి మానవాహ. పుణ్యమును చెయ్యాలని కోరుకోరు. నా పాప ఫలమిచ్చంతి. పాపం చేస్తే వచ్చే దుఃఖం వద్దు అంటారు, కానీ పాపం కుర్వంతి సర్వదా. ఎప్పుడు పాపం చేస్తూ ఉంటారు. ఫలం ఎట్లా వస్తుంది? ఏది చేశారో అదే పొందుతూ ఉంటారు. ఈ కనుక రజోగుణ ప్రేరితంపై కర్మకరణదక్షంపై దుఃఖం బంధును సుఖంబు కోరును. స్పష్టంగా చెప్పాడు భాగవతంలోనే. దుఃఖము ఉంటుంది, సుఖం ఉంటుందయ్యా, ఇది ఇంతే లెక్క అన్నాడు. ఈ త్రివిధ సర్గంబులు వైకృత సర్గంబులు అనంబడు అన్నాడు. ఈ తర్వాత అంటే 6వ సృష్టి తర్వాత 6 రకాల సృష్టి చేసిన తర్వాత 7, 8, 9 సృష్టులు ఉన్నాయే, వీటిని వైకృత సృష్టులు అంటారు సుమా. ఈ సృష్టి ఈ తర్వాత ఇంకా దేవసర్గంబు విను అన్నాడు. దేవతలలో కొన్ని సృష్టులు చేశాడు. అవి ఎలా ఉన్నాయట? 8 తరంగుల కలిగి ఉండు. అది 8 భేదాలుగా ఉంటుందట దేవతల్లో. దేవతల్లో కూడా ఇన్ని భేదాలంటే దేవతా సృష్టి చేస్తూ చేస్తూ అనేకమైనటువంటి వాటిని ఆయన సృజించారు. విబుధ పితృ సురాదులు 3, అనగా బ్రహ్మర్షులు, పితరులు, దేవతలు, ఈ 3 ఒకటి. గంధర్వాప్సరసలు 1. గంధర్వులు అప్సరసలు సృష్టించాడు. యక్ష రక్షస్సులు ఏకంబును. యక్షులు రక్షస్సులను ఏకంబుగా సృష్టించాడు. వీళ్ళ గుణాలు వరాహావతారం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి వీళ్ళ వల్ల పడ్డ కష్టాలు వస్తాయి. అప్పుడు చాలా చమత్కారంగా ఉంటుంది. కానీ ఈ సృష్టి అనేది ఇలా జరిగిందని ప్రస్తుతం ఇక్కడ చెబుతాడు. భూతప్రేత పిశాచంబులు 1. భూతప్రేత పిశాచాలు ఒకసారి సృష్టించాడు. సిద్ధచారణ విద్యాధరులు ఏకంబును. కిన్నర కింపురుషులు 1 దేవసర్గం అయ్యింది అన్నారు. అంటే దేవసర్గం ఈ విధంగా సృష్టించాడయ్యా. ఇక మనువుల గురించి విచారణ చేస్తూ మనువుల గురించి కొంత చెప్పాడు. ఇంకా మరియు ఇందొక్క విశేషంబు ఎరింగించదు, వీటి ఎందు ఇంకో విశేషం ఉన్నది సుమా అన్నాడు. సనక సనందనాదులు అనేటువంటి వాళ్ళని సృష్టించారు కదా బ్రహ్మగారు. ఈ సనక సనందనాదులు ప్రాకృత సృష్టి యందు భాగమవుతారు, వైకృత సృష్టి యందు భాగమవుతారు సుమా. అట్లాంటి గుణం వాళ్లకు ఉన్నది. పైగా ఈ సనక సనందనాదులు బ్రహ్మగారు సృష్టించిన ప్రతిసారి మేమున్నామని రారు. వాళ్ళు ఎప్పుడో ఒక కల్పంలో ఆవిర్భవించారు తప్ప ప్రతిసారి సనక సనందనాదులు ఆవిర్భవించారట. ఎందుకంటే అవన్నీ దివ్యావతారములు అని చెప్పారు. కౌమాన సర్గంబునది దేవతా సర్గాంతర్భూతంబయ్యును ప్రాకృత వైకృత ఉభయాత్మకంపై దైవత్వ మనుష్య రూపంపైన సనత్కుమారాది సర్గంబనడే. అమోఘ సంకల్పుండైన పుండరీకాక్షుండు తనుందాన ఇట్లు విశ్వభేదంబును కల్పించే అన్నారు. స్వామి సాక్షాత్తు నారాయణుడే తనకు తాను ఇలాగా అనేకమైనటువంటి సృష్టి జానాన్నంతా కూడా చేసట. ఈ దశవిధ సృష్టి చేసిన తర్వాత
ఇంకా కొన్ని సృష్టిలు చేశాడు. దాని గురించి ఇప్పుడు చెప్తాడు. దశవిధ సృష్టి తర్వాత మళ్ళీ ఏం సృష్టించేట? అంధతామిశ్రం, తామిశ్రం, ఇవన్నీ మీకు అర్థమైతే వరాహావతార ఘట్టం చాలా మధురంగా ఉంటుంది. నేను అందుకోసం దీన్ని చెప్తున్నాను. యజ్ఞవరాహమూర్తి ఆయన యొక్క వైభవం అనేది బ్రహ్మగారు ఎలా స్థుతి చేశారనే అంశాలన్నీ కూడా మీకు అప్పుడు అర్థమవుతాయి. ఇది చెప్పకపోతే అసంపూర్ణంగా ఉంటున్నది. ఈరోజు విని రేపు రాకపోతే నమశివాయ నేను చెప్పలేను. ఈరోజు విని రేపు వింటే కనుక చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంధతామిశ్రం అన్నారు. అంధతామిశ్రం అంటే భగవంతుడు మరణ భయాన్ని సృష్టించాట. మరణ భయం అంటే ఆయన నుంచి వ్యక్తమైనది, దాన్ని చూశాడు బ్రహ్మగారు. తర్వాత తామిశ్రం, ద్వేషాన్ని సృష్టించాడు. ఆ తర్వాత మహామోహం అంటే ఒక వస్తువు మీద రాగం, అహంకారం, తమస్సు, తన యొక్క స్వరూపాన్ని కప్పివేసే అవిద్య అంటే తన తత్వం ఏంటో తనకి తెలియకపోవడం. ఇలా ఇవన్నీ రాగానే దృష్ట్వా పాపీజసీం సృష్టిం నాత్మానం బహ్వమన్యత, చాచా నేను కూడా అపవిత్రునైపోయేలా ఉన్నదే ఈ సృష్టి అంతా అని బ్రహ్మగారు మళ్ళీ కాసింత నారాయణుడిని స్మరణం చేసుకుని పవిత్రుడయ్యాట. ఆ తర్వాత సనక సనందనాదులందరూ ఆవిర్భవించారు. ఇందాకే కదా చెప్పారంటే ఎవరెవరు ఎలా జన్మించారనే క్రమాన్ని చెప్పాడు తప్ప కథాభాగాన్ని చెప్పలేదు. ఇలా వచ్చినదయ్యా అన్నాడు. సనకంచ సనందంచ సనాతన మథాత్మభూ సనత్కుమారంచ ముని నిష్క్రియాన్ ఊర్ధ్వనేతస. వాళ్ళెవరు? నిష్క్రియులు, ఎట్లాంటి కర్మఫలములు అంటని వాళ్ళు, ఎట్లాంటి క్రియలు క్రియలకు కూడా అందనటువంటి వాళ్ళు సనక సనందన సనాతన సనత్కుమారాదులనే నలుగురిని సృష్టించాట. సృష్టించి నాయనలారా నాకు ఈ సృష్టి చేయడంలో మీరు కాస్త సహాయం చేయండి అని వేడుకున్నాడు. వేడుకుంటే ఏం తండ్రి నువ్వు కూడా ఇలా మాట్లాడతావే, ఈ సంసారం గురించి నేను మీకు చెప్పాలా? ఇందులో మమ్మల్ని తెలిసి తోస్తున్నారే మీరు, ఇది మీకు సమంజసమేనా? మేము తపస్సు చేసుకుంటామన్నారట. నేను చెప్తున్నాను సృష్టి చేయడం, నువ్వు కాదు, ఎవరు చెప్పినా మేము సంసారం చేయమన్నారు. అనగానే ఆయన కోపం వచ్చింది. ఓహో అలాగా, అయితే మీరు ఎల్లప్పుడూ ఇలాగే ఉండిపోతారు కాక అని 5 ఏళ్ల బాలకుల్లా ఉండేలాగా శాపం ఇచ్చేశాడు. మాకు పెద్ద విషయమేం కాదు నీ శాపం, ఇంకా మాకు మంచిదే అనుకున్నాడు. అప్పుడు ఆయనకు చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి ఆ కోపంను అదుముకోవడం కోసం కనుబొమ్మలు ఇలా ముడివేసేట. ఆ ముడివేయడంతోనే ఒక ఆయన ఏడుస్తూ బయటకు ఆవిర్భవించాట. ఆయన్ని రుద్రుడు అన్నారు. ఏడుస్తూ ఆవిర్భవించే, అయ్యో నన్నెందుకు పుట్టించావు, ఈ జంజాటంలోకి నన్నెందుకు లాగేవయ్యా, ఇప్పుడు నేనేం చెయ్యాలన్నట్ట. మారుదా ఏడవద్దు నాయన, నువ్వు పుట్టడంతోనే నీకు స్థానాలు ఏర్పరిచానన్నాడు. హృదయము, పంచభూతాలు, అష్టదిక్కులు ఇత్యాదిగా 10 స్థానాలు కొన్ని చెప్తారు అక్కడ. ఆ స్థానాల్లో నువ్వు ఉండు, నీకు పత్రిని కూడా ఏర్పరిచాను సుమా అని రుద్రుణ్ణి ఓదార్చి సృష్టి చేయమని పంపించాడు. రుద్రుడు ఆయనతో సమానమైన జ్ఞానముల్ని, ఆయనతో సమానమైన బలమున్న వాడిని సృష్టించడం మొదలుపెట్టాడు. బ్రహ్మగారు ఇది చూశారు. అమ్మయ్యో వీళ్ళు నన్ను మింగేసేలా ఉన్నారా నాయన, కాబట్టి నువ్వు ఇంకా సృష్టి చేయద్దు, తపస్సు చేసుకుని రుద్రుడిని పంపించేశారు. ఇది స్వాయంభువ మన్వంతరంలో జరిగినటువంటి గాథ. ఇప్పటికి ఎన్ని మన్వంతరాలు జరిగాయో, ఎన్నిసార్లు సృష్టి జరిగిందో లెక్క చెప్పడం కానే కుదరదు. ఒకానొక సమయంలో విష్ణువు నుండి సృష్టి కలుగుతుంది, మరొక సమయంలో ఈశ్వరుడి నుండి సృష్టి కలుగుతుంది, ఇంకోసారి అమ్మవారి నుండి సృష్టి కలుగుతూ ఉంటుంది. అష్టాదశ పురాణములు పరిశీలిస్తే మనకి ఈ విషయములు తెలుస్తాయి. ఇది స్వయంభవ మన్వంతరంలో నారాయణుడి ఎందుకు కలిగినటువంటి సృష్టి గురించి చెప్తున్నమాట. ఆ సమయంలో రుద్రుడు ఈ విధంగా ఆవిర్భవించాడు. అప్పుడు రుద్రుడిని చక్కగా పంపించేసి ఈ పనులంతా నేను చూసుకుంటాను నాయన, ఇది నీ డిపార్ట్మెంట్ కాదు, నువ్వు వెళ్ళు అన్నారు. అలా అనగానే చక్కగా రుద్రుడు వెళ్ళాట. ఆ తర్వాత మళ్ళీ ఆలోచన చేశాడు. చేసి మరీచిహి, అత్రిహి, అంగిరస, పులస్త్య, పులహ, క్రతు, వీళ్ళందరూ కూడా మహర్షులు. ఈ మహర్షులు బ్రహ్మగారికి సృష్టిలో సహాయపడతారు కదా అని ఆయన ఆనందంగా సృష్టించడం మొదలుపెట్టాడు. ఎవరు? మరీచి, అత్రి, అంగిరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు అనే ఆయన, భృగు మహర్షి, వశిష్ఠుడు, దక్షుడు, అలాగే నారదుడు. నారదుడు 10వ వాడిగా ఆవిర్భవించాడు. ఈ నారదుడు సృష్టి చేయకపోగా ఎవరైనా అలా సృష్టి గురించి ఆలోచించారంటే, ఒరే ఈ జంజాటం అంతా నీకెందుకు రా అని వాళ్ళందరినీ సన్యాసానికి తీసుకెళ్ళిపోవడం మొదలుపెట్టాడు. ఈయన అద్భుతమైనటువంటి వాడు. స్వాయంభవమునికి ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే 2 కొడుకులు కలిగితే అందులో ప్రియవ్రతుడికి చక్కగా జ్ఞానోపదేశం చేసి ఆయన్ని సన్యాసం వైపు తీసుకెళ్ళిపోదాం అనుకుంటాడు. వెంటనే స్వాయంభవుడు అమ్మో నారదుడి చేతిలో పడ్డాడు వీడు అని భావించి బ్రహ్మగారితో సహా వచ్చి మళ్ళీ ప్రియవ్రతుడి చేత రాజ్య విస్తరణ చేయిస్తాడు. అంటే నారదుడి యొక్క గొప్పతనం మీకు మున్ముందు తెలుస్తుంది. నారదుడు అట్లాంటి వాడు. ఇందాక మనం అనుకున్నామే, విష్ణుమూర్తి యొక్క ప్రాణం ద్వారా లోపలికి ప్రవేశించి బ్రహ్మ యొక్క మనస్సు నుండి ఆవిర్భవించిన వాడు. అట్లాంటి మహానుభావుడు ఈయన. వీళ్ళంతా కూడా గొప్పవాళ్లే సుమా. ఇక బ్రహ్మగారి యొక్క నీడ నుండి కర్దముడు అనేటువంటి ప్రజాపతిని సృష్టించారు. ఆ తర్వాత సరస్వతి జన్మించింది. సరస్వతి అంటే ఎవరు?
సాక్షాత్తు చదువుల తల్లి కదా, ఆమె యందు లేశమాత్రమైన కామగంధం అనేది లేదు. శుద్ధురాలు, పవిత్రురాలు, చాలా స్వచ్ఛమైనది. బ్రహ్మగారు ఆమెని భార్యగా స్వీకరించాలని అనుకున్నారు. చాలామంది ఇక్కడ సంఘటన మొత్తం చెప్తే మీకు అర్థమవుతుంది. ఇలా అనుకున్నారో లేదో వెంటనే మరీచి మొదలైనటువంటి ప్రజాపతులు అన్నారు, తండ్రి ఏంటిది నువ్వు చేస్తున్నావు? ఈమె నీకు పుత్రికతో సమానురాలకు సుమా, నీ నుండి జన్మించింది, నీవు ఈ విధమైనటువంటి భావాన్ని పొందవచ్చా? ఇంతకుముందు ఎందరో బ్రహ్మలు వచ్చారు ఈ స్థానానికి, ఈయన ఎన్నోవాడు, 4వ వాడో 5వ వాడో బ్రహ్మగారి ఆయుష్ ఎంత ఇప్పుడు చెప్తే చాలా పెద్ద విషయం అది. అట్లాంటిది ఈ స్థానంలో ఎంతోమంది కూర్చుని ఉండగా నీవు నీ నుండి ఉద్భవించిన ఆమెను భార్యగా పొందాలనుకోవడం సమంజసమైన అన్నట్టు. అనగానే బ్రహ్మగారు సిగ్గుపడి తన యొక్క శరీరాన్ని విడిచిపెట్టేశారు. విడిచిపెట్టగానే దిగ్దేవతలందరూ కూడా ఆ శరీరాన్ని తీసుకెళ్ళిపోతే అది సృష్టిలో పొగమంచు రూపంగా ఆవిర్భవించింది అని చెప్తారు. వెంటనే మరొక శరీరాన్ని తీసుకున్నారు. పరమతస్థుడొకడు చాలా కంగారుగా దీని గురించి ఫేస్బుక్లోనే వీటిలోనే చెప్తున్నాడు, ఫలానా పురాణంలో ఇలా ఉన్నదయ్యా, కనుక బ్రహ్మగారే ఇలా చేశారంటే అది యుక్తమేనా అని అడిగాడు. బ్రహ్మగారు తర్వాత చేసిన పని చెప్పడం లేదు, ఆ శరీరాన్ని విడిచిపెట్టాడు ఆ భావంతో. పైగా దీనికి సమన్వయం ఎక్కడున్నదో తెలుసా అండి? మత్స్య పురాణంలో ఉన్నది. సృష్టి ఆదిలో ఇంకొక స్త్రీమూర్తి అనేది ఎవరూ లేరు, దేవతల నుండే అందరూ రావలసినటువంటి సమయం అది. పురాకల్పముల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తమ దేహం నుండే తాము వెలికి తీయవలసినటువంటి సమయం. అంతేకాక అక్కడ చెబుతాడు స్పష్టంగా మాత్స్యంలో, అయ్యా త్రిమూర్తుల యందు ఉండేటువంటి శక్తులన్నీ కూడా నిత్యములు సుమా, వారి యందు భేదమును కల్పింపవలదు, వారు వారి శక్తి ఒకటే, అవి కేవలం వారి నుండి ప్రకటమవుతాయి అంతవరకే, అంతే తప్ప వాటికి వరసలు పెట్టవద్దు అని మత్స్యపురాణంలో ఉన్నది. ఇతను మత్స్యపురాణం విషయాన్ని చదవడు, భాగవతంలో ఇలా ఉంది కాబట్టి చెబుతారు. మరి బ్రహ్మగారు ఎందుకు అంత సిగ్గుపడి శరీరాన్ని విడిచిపెట్టారు? మహర్షులు ఒక మాట అన్నారు, స్వామి ఈ సృష్టి ఆదిలో నువ్వు ఏది చేశావో నిన్ను చూసి మిగిలిన వాళ్ళు కూడా ఇదిగో బ్రహ్మగారు ఇలాగే చేశారు కాబట్టి మేం చేస్తే తప్పేముంది అని అంటారయ్యా, అట్లాంటి అవకాశం ఇతరులకు ఇవ్వకు అన్నాడు. ఆ మాట అన్నాడు కనుక బ్రహ్మ తన యొక్క శరీరాన్ని విడిచిపెట్టారు. ఇప్పుడు ఆ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత సరస్వతి, మళ్ళీ బ్రహ్మగారు సరస్వతినేగా చేసుకున్నారు. ఎలా కుదిరిందంటే ఆ శరీరం పోయింది కనుక ఇప్పుడు ఇంకో శరీరం వచ్చింది కనుక సరస్వతిని వివాహం ఆడాడు. ఈ విషయాన్ని ఎందుకు చెప్పరు అంటే అది చదివేదాకా పృష్ఠం ఆనదలాగా, కాబట్టి అనాల్సిందే. మన దేవతల్ని ధర్మాన్ని నిందించడానికి సదా సంసిద్ధంగా ఉంటారు దుర్మార్గులు. వాళ్ళని నిందిస్తున్నారంటే ముందు ఎవరు మురిగారు? అవతలవాడా మనమా? అది కూడా ఆలోచన చేయాలి కదా. మనల్ని నిందించారు కాబట్టి మనం చెప్తూ ఉంటాం. అందుకే మత్స్యపురాణంలో స్పష్టంగా ఉన్నటువంటి మాట. ఇదే విషయం రుద్రుడికైనా విష్ణువుకైనా వర్తిస్తుంది. త్రిమూర్తులు వారి శక్తులు ఎల్లప్పుడూ కూడా నిత్యములే. ఆ విషయంలో మనం సంశయాన్ని పొందవలసిన అవసరం లేదు, మన వరసలు వారికి అంటగట్టవలసిన అవసరం లేదు. ఇలా సృష్టి జరుగుతూ ఉంటే ఇంకా ఒక విషయం జరుగుతుంది. అయ్యో ఇంతమంది ప్రజాపతుల్ని ఇంత సృష్టిని నేను చేశాను కదా, అయినప్పటికీ ఇది విస్తరిల్లడం లేదు, నేను ఏం చేయాలి, ఏం చేస్తే ఈ సృష్టి అంతా మళ్ళీ చక్కగా వ్యాప్తి చెందుతుంది అని ఆలోచిస్తూ ఉంటే ఆయన యొక్క దేహం 2గా విడిపోయిందట. ఆ 2గా విడిపోయిందేనే అది కాయం అన్నారు. అంటే ద్వేధా విభజ్య, 2గా విడిపోయిన తర్వాత ఒక భాగం నుండి స్త్రీ, ఒక భాగం నుంచి పురుషుడు ఆవిర్భవించారు. అప్పుడు ఈ సృష్టి అంతా అన్నా చెల్లెళ్ళ సంసారం అని చెప్తామా? ఇప్పుడు ఆ సమయంలో స్త్రీలు ఎవరు లేరు, ఆవిర్భవించింది స్త్రీ పురుషులు, అది మానుష సృష్టి. అప్పుడు ఆరంభం ఇలా అయింది. అప్పుడు ఇదంతా అన్నా చెల్లెళ్ళ సంసారం చెప్పడం వీలవుతుందా? అలా అయ్యేటువంటి పరిస్థితి కాదు. అప్పుడు ఈ మిథునం ద్వారా ఈ జగత్తంతా కూడా వ్యాపించింది అని చెప్పారు. ఇలా స్వాయంభవమును ఆ దేహం నుండి స్త్రీ పురుషులు పుట్టగానే స్వాయంభవుడు శతరూప అనేటువంటి దంపతులు, తండ్రి నువ్వు చెప్పినటువంటి ఆజ్ఞలంతా మేము పరిపాలిస్తాము, నువ్వు చెప్పిన విధంగా చేస్తాం, కానీ మేము ఉండడానికి భూమి ఎక్కడో రసాతలంలో ఉన్నదయ్యా, ఆ భూమిని మాకు గనక నువ్వు ప్రదేశాన్ని చూపించావంటే నేను చక్కగా సృష్టిని విస్తరింపజేస్తానన్నాడు. అనగానే సరే అనుకున్నాడు. జలమధ్యంబున లీలముందిన ధరాచక్రంబు నేనేర్పునని నిలుపనవచ్చును. అయ్యో జలమధ్యంలో రసాతలంలోకి వెళ్ళిపోయింది కదా భూమి, ఈ భూమిని ఏ నేర్పుతో నేను పైన నిలబెట్టగలను? పూర్వమందు జగమును నిర్మించున్నాడు ఆది నప్పుల పుట్టించిన మీద, ఇతపూర్వమే ఈ జలముల మీద నేను భూమిని నిర్మించాను. ఇది కాలక్రమంలో రసాతలంలోకి వెళ్ళిపోయింది. అప్పులలో గృంకి అంటే అప్పుల్లో పడిపోయింది కాదు, నీళ్లలో గుంగిపోయి అని అర్థం.
ఈ నీళ్లలోకి వెళ్ళిపోయిన రసాతలాంతరంలో ఉన్న పృథ్వీని ఇప్పుడు ఏ విధంగా చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటే ఒక అద్భుతమైనటువంటి కృత్యం జరిగినదట. ఇక్కడ మీకు ఒక విషయాన్ని చెప్పాలి. చాలామంది అయ్యా భూమి మీద నీళ్లు ఉంటాయి అంటున్నారు, మరి నీళ్లలో భూమి ఉంది అని చెప్తున్నారు, మరి నీళ్ళు ఎక్కడున్నాయి ప్రళయకాలంలో? అవి కూడా భూమి మీదే ఉన్నాయా? అంటే ఇంకో భూమి ఉందా? ఈ నీళ్లు కలిసి అన్నీ కలిసి ఆకాశంలో ఉన్నాయా? అవి ఎప్పుడు ఇలా కారిపోతూ ఉంటాయా? ఇలా విచిత్రములైనటువంటి ఆలోచనలన్నీ వస్తుంటాయి. వాళ్ళు అడిగింది తప్పు కాదు, అడిగిన ప్రతిదాన్ని తప్పు అంటే అభివృద్ధి ఎప్పుడు కలిగాను, అలా కాదు ఉద్దేశం. జలములు వేరు, ప్రళయ జలములు వేరు, ఇది అర్థం చేసుకోవాలి. మానవులకి ఎంతవరకు ఉండడానికి అవసరమవుతుందో అంతవరకు భూమిని స్వామి ఆవిర్భవింపజేశాడు. సృష్టి ఆదిలో ఇంకో చిత్రం జరిగింది, ఏంటో తెలుసా అండి? ఈ ప్రకృతికి అవసరమైన పంచభూతాల్ని సృష్టించిన తర్వాత కూడా ఇవి ఒకదానిని ఒకటి కలిసి సృష్టి చేయలేకపోయాయి. ఉదాహరణకి ఇప్పుడు భూమిని మీరు తీసుకోండి. ఈ భూమిలో నీరు ఉంటుందా ఉండదా అండి? భూమిలో నీరు ఉంటుంది, భూమిలో వాయువు ఉంటుంది, భూమిని అనుసరించి సంచారం చేస్తూ ఉంటుంది. అలాగే అంటే ప్రతి భూతమునందు 4 భూతములు కలిసి ఉంటాయి పంచమహాభూతాల్లో. విడివిడిగా ఉండడం అనేది కుదరదు. కానీ సృష్టి ఆదిలో ఈ భూతములన్నీ కూడా విడివిడిగా ఉన్నాయట, కలిసి ఉండడం వాటికి చేత కాలేదు. అప్పుడు భగవంతుడిని ప్రార్థిస్తే ఈ పంచమహాభూతములను కలిపి సృష్టి చేశాడు. ఆ సమయంలో కలిగినటువంటి పంచమహాభూతములు ఒకటే అని మనం అనుకోకూడదు. ఇప్పుడు ఈనాడు మనకు కనిపించే మేఘాలు ఒకటే, ప్రళయకాల మేఘాలు అంటాం. ఆ మేఘాలు ప్రళయంలోనూ కూడా నీరుంది, కానీ ఇవి ప్రళయ జలం. మనమే చెప్తున్నాం కదా, నీరు భూమి మీదే ఉంటుందని భూమి మీద ఉన్నప్పుడు సిద్ధాంతం అంతే. నేను ఒక మాట అడుగుతాను, అంటే నేనేమి భౌతికమైన శాస్త్రాలు చదివిన వాడిని కాదు, కానీ నీరు ఆవిరైపోయినప్పుడు మేఘాలుగా తిరుగుతున్నాయి కదా, మేఘాలకు భూమి యొక్క అవసరం ఉన్నదంటారా? అంటే నీరు అవస్థను మారిన తర్వాత దానికి ఆధారం అవసరం లేదు కదా, అంతే కదా. మనం చూస్తున్నటువంటి నీరు దీని యొక్క స్థితిని బట్టి దీనికి భూమి అవసరం. కానీ ప్రళయకాలంలో ఉన్న జలం ఎలా ఉన్నదో ఆ ప్రళయకాలంలో ఉన్న జలానికి భూమి అవసరమా అది మనకెట్లా తెలుస్తుంది అంటాను నేను. కళ్ళ ముందు నీరు రూపం మారితేనే భూమి అవసరం లేకుండా ఆకాశంలో ఉన్నాయి. అలాంటప్పుడు ప్రళయావస్థలో ఉన్న జలం ఆకాశంలో ఉంటుందనడానికి ఇబ్బంది ఏంటి? మనం అలా ఆలోచన చేయవచ్చును కదా. మరి నీటిపైన భూమి ఎలా ఉన్నది అంటే అది మీకు ముందు తెలుస్తుంది, వరాహావతార ఘట్టంలో తెలుస్తుంది. ఇక్కడ నుంచి బ్రహ్మగారు ఇలా అనుకుంటున్నారు, అయ్యో ఈ సృష్టి అంతా నేను చేయాలనుకుంటే భూమి నీళ్లలో మునిగిపోయిందే, ఇప్పుడు ఏం చేయాలనుకుంటూ ఉండగా జరిగిన అద్భుతాన్ని మనం రేపటి నాడు చక్కగా తెలుసుకుంటాం. రేపటి నాడు దీన్నంతా విని తరిస్తారుగాక. ఈనాటికి ఈ ప్రవచనాన్ని కృష్ణార్పణం గావించుకుంటున్నాం. స్వామి యొక్క దయ వల్ల పరిపూర్ణముగ్గాక. శ్రియకాంతాయ కళ్యాణ నిధడే నిధడేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీనివాసాయ మంగళం శ్రీనివాసాయ మంగళం. గోవిందేతి సదా స్నానం గోవిందేతి సదా జపః గోవిందేతి సదా ధ్యానం సదా గోవింద కీర్తనం. గోవింద గోవింద హరే మురారి గోవింద గోవింద ముకుంద కృష్ణ గోవింద గోవింద రథాంగపాణి గోవింద గోవింద నమామి నిత్యం. శ్రీ వెంకటేశాయ నమః. గోవింద 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 శ్రీ గోవింద.